కూర్చుండండి. నీది ఆకాశమును ఆ, భూమిని పీల్చిన చాప్టర్ 9 వర్స్ 9. ఆ గుడారము ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉమ్, ఉపమానముగా ఉన్నది. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును చాలమ్మా, చాలా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు అడుక్కుని మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న దేవా, షకీన మేఘమై ఉన్న దేవా, అతి పరిశుద్ధ స్థలములో యాజకునితో మాట్లాడిన దేవా, ఈ రాత్రి వేళ నీ పిల్లలము నీవు యాజకులుగా చేసుకున్న పరిశుద్ధ జనాంగమైన మాతోనూ మాట్లాడమని బ్రతిమాలుతూ, మేము చక్కదిద్దుకోవలసినవి, నడవవలసినవి, మాకు అవసరమైన గద్దింపును, ఓదార్పును, ధైర్యమును, ఆదరణను మీ వాక్యము చేత మీరు పుట్టించమని బ్రతిమాలుతూ, నీ దాసుడు నీ పక్షముగా నీ సత్యములను వివరిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు తనకును సంఘమునకును పరమబోధకుడై ఉండి మేము నేర్చుకునవలసిన సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా స్పష్టముగా మాకు బోధించవలనని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత చక్కని చల్లని వాతావరణం కదూ కదూ రైట్. ఇదొక అగ్ని పరీక్ష మనకు. ఏమిటంటే, ఈ వాతావరణంలో వాతావరణానికి ప్రాధాన్యత ఇస్తామా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తామా? ఏమండి, తల నుండి సెలయేరులై చెమటలు పారినా, వీపు నుండి నదులై పారినా, పొంగి పొరలినా, మనం ఇప్పుడు దేవుని వాక్యం మీద దృష్టి పెడతామా లేదా? లేకపోతే నదులపైనే దృష్టి పెట్టి అమ్మా అమ్మా అంటూ తుడుచుకుంటామా? ఇది మనకు ఒక అగ్ని పరీక్ష. ఎందుకంటే రాబోయే రోజుల్లో, ఈ యుగాంతంలో మనము గనక బ్రతికి ఉంటే మీకు ఫ్యాన్ ఉండదు, కరెంటు కూడా ఉండదు. ఆ స్థితిలోనే ఆరాధన చేసుకోవాల్సి వస్తుంది. ఆ స్థితిలోనే మనము గట్టిగా రోడ్డు వరకే పడేటట్టు ప్రార్థన చేస్తున్నారు కదా, ఎవరికి వినబడకుండా చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు హల్లెలూయా అనగానే హోసన్నా అని అరవడానికి కూడా అవకాశం, అన్ని రివర్స్ ఉంటాయి అంతే. ఇప్పుడున్న పరిస్థితులకు అన్ని రివర్స్. సో అందులో మనము ఎలక్ట్రిసిటీకి బాగా అలవాటు పడిపోయాం కదా. ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, బాత్రూంలో కూడా ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఉండాలి. ఇలా అయితేనే మనకు ప్రొద్దు గడుస్తుంది. ఆ స్థితికి వెళ్ళిపోయాం. సో టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం ఎక్కువైపోయింది మనుషులకు. దానికి భిన్నముగా దేవుని మీద ఆధారపడడం సన్నగిల్లుతుంది. టెక్నాలజీ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. టెక్నాలజీ అనేది దేవుని నుండి వచ్చింది కాదు. టెక్నాలజీ మొట్టమొదట ఎవరి ద్వారా వచ్చిందో మీకు ఐడియా ఉందా? అప్పుడు మేము లేవంటారా? ఓకే, నోవహు కంటే ముందే వచ్చింది టెక్నాలజీ. ఇంకా నోవహు కంటే ముందే వచ్చింది టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. వెరీ గుడ్. కయ్యను దగ్గర నుండి కాదు, కయ్యను మనవడి దగ్గర నుండి వచ్చేసింది. కయ్యను మనవడు యూబాలు, సితారాను, ఫోనికాను తయారు చేయడం, రాతి పనిముట్లతో, గొడ్డళ్ళు, ఇనుప పనిముట్లతో కత్తులు తయారు చేయడం అప్పటి నుండి మొదలైంది. సో కయ్యను వంశము ఆశీర్వదించబడినదా, శపించబడినదా? శపించబడిన వంశము నుండే టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనము ఆ టెక్నాలజీ లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేం. మనం
అంతెందుకండి, సెల్ ఫోన్ చూడకుండా ఎవరైనా ఉంటున్నారా అసలు? నేను వస్తున్నప్పుడు విజయవాడ స్టేషన్లో ఒక ట్రైన్ వచ్చింది, అది ఇంకా మూవ్ కావట్లేదని అక్కడ ఆగాం. సో ఒక్కొక్క స్తంభం దగ్గర ఇలా చుట్టూ గద్దెలా కడతారు కదా, ఆ గద్దె చుట్టూ కూర్చున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చున్నారు. నాకు కూర్చోడానికి స్థలం లేదు. చూశాను, స్థలం లేకపోతే పోయింది, కానీ నేను అందరినీ చూస్తే అందరూ సెల్ ఫోన్లో మొహం పెట్టే ఉన్నారు. పక్కకున్న భర్త భార్య ఎవరిని పలకరించుకోవట్లేదు. ఏదో చర్చి కాబట్టి భయపడుతున్నాం, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళగానే మొట్టమొదట ఓపెన్ చేసేది దేన్ని? మళ్ళీ సెల్ ఫోన్. ఎన్ని ఫోన్లు వచ్చాయి, ఎన్ని మెసేజ్లు వచ్చాయి, ఎంత నష్టపోయాను జీవితంలో. ఇది కదా మన పరిస్థితి, రైట్? సో టెక్నాలజీ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, టెక్నాలజీ ఈజ్ డీవియేటింగ్ అస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వేరు చేస్తుంది మనల్ని. దానిపైన ఎక్కువగా ఆధారపడద్దు, ఏమండి? రైట్. మనోహరమైన పండుగలు, 40 రోజుల పండుగల్లో మనము చివరి వారంలో మనము ఏమి నేర్చుకుంటున్నామండి? ప్రత్యక్ష గుడారమును గురించిన పరిచయాన్ని ఈ ఉదయమున ప్రారంభించుకున్నాం. ఉదయమున రాని వాళ్ళందరికీ మా ప్రత్యేకమైన గౌరవనీయమైన వందనములు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఉదయం క్లాసును మళ్ళీ రిపీట్ చేయలేను నేను. రికార్డింగ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. కాస్త ఇంటి దగ్గర ఉన్నప్పుడు సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు ఊరికే పిచ్చి పిచ్చి అని చూడకండి. ఇక్కడ చెప్పిన వాక్యాన్ని తరచూ వినండి, మీరు అందులో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. అందులో మీరు ఇప్పుడు నేర్చుకున్న దానికంటే పరిశుద్ధాత్మ దేవుడు మరికొన్ని నూతనమైన సంగతులు కూడా నేర్పిస్తుంటాడు. కాబట్టి ఇక్కడున్న లంకలన్నిటికీ ఆగడాల లంకే బాధ్యత. దేవుని సత్యాన్ని నేర్పించే విషయంలో ఆగడాల లంక వాళ్ళదే బాధ్యత. మీ బంధువులు ఆ ఊళ్ళో 5 ఉన్నారా, మీరు వెళ్ళినప్పుడు వాళ్లకు నేర్పించాలి, తప్పదు. స్త్రీలకు స్త్రీలు నేర్పించాలి, యవ్వన బిడ్డలకు యవ్వనస్తులు కూర్చోబెట్టి నేర్పించాలి. ముసలి వాళ్ళకి ఎలాగో ముచ్చట్లు అంటే ఇష్టం కాబట్టి ఆ ముచ్చట్లలో ఈ ముచ్చట్లే పెట్టాలి. అదనమాట, రైట్. ప్రత్యక్ష గుడారము పరిచయము ఉదయం ప్రారంభించాం. 2 గంటల 15 నిమిషాలు విన్నారు, ఓపికగా విన్నారు. మీ ఓపికను చూసి మా బావగారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 45 నిమిషాలు ప్రసంగం విన్నాను, గంట సేపు విన్నాను, కానీ 2 గంటలు వినలేదు. నేనే 2 సార్లు లేచి మధ్యలో బయటికి వెళ్తే తప్ప మనిషిని కాలేకపోయాను అని. రైట్. ప్రత్యక్ష గుడారము పరిచయము. ఇంతకుముందు ఉదయం నుండి దాని ఇంట్రడక్షన్ చూస్తున్నాం, ఇప్పుడు కూడా ఇంట్రడక్షనే, పరిచయమే. అందులో ప్రత్యక్ష గుడారములో మనకు 5 రకములైన అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. అందులో దహన బలి, నైవేద్యము, సమాధానార్థమైన బలి, పాప పరిహారార్థమైన బలి, అపరాధ పరిహారార్థమైన బలి. అన్నీ కూడా బలుల్లాగే మనకు అనిపిస్తున్నాయి, కానీ అన్నీ సమాన విలువలు కలిగినవి కాదు. దహన బలి యొక్క ఉద్దేశము, దాని ద్వారా దేవుని చిత్తము వేరు. అలాగే సమాధానార్థమైన బలి వేరు, నైవేద్యము ద్వారా దేవుని చిత్తం వేరు. అందుకని 5 రకములైన బలులు పెట్టించాడు. భారతదేశంలో హైందవ మహర్షులు కూడా బలులు జరిగించారు. వీళ్ళు జరిగించిన బలులు ఏమిటంటే నరమేధము, అశ్వమేధము, అజామేధము, వాజపేయము, రాజసూయము అనే 5 రకములైన యజ్ఞాలు వీళ్ళు జరిగించారు. కానీ ఇందులో అజామేధం మాత్రం చరిత్రలో ఎవరు జరిగించలేకపోయారు. ఎందుకు జరిగించలేకపోయారంటే అజ అనే సంస్కృత పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఆ అనున్నది ఒక జాతువు ప్లస్ జా అనున్నది మరొక ధాతువు. జ అంటే 2 అర్థాలు ఉన్నాయి. జన్మించుట. అజ అంటే ఆ అనున్నది విపరీత అర్థాన్ని ఇస్తుంది. అంటే జన్మము లేనివాడు, సత్యము అసత్యము, అంటే సత్యము కానిది అసత్యం. జననము లేనిది అజ, జననము లేనివాడు. సో జన్మ అనున్నది లేనివాడు ఎవరు?
జన్మ లేనివాడు ఆదామా? ఆ, కడపటి ఆదాం అనండి, సంతోషపడతాను నేను. మొదటి ఆదాం అన్నారు. రైట్. అలాగే అజ అంటే గొర్రె లేక మేక అని కూడా అర్థం ఉంది. సో గొర్రె పిల్లను మేక పిల్లను కూడా అజ అంటారు. జననము లేని వాడిని కూడా అజ అని అంటారు. ఈ రెండు కూడా యేసు ప్రభువులోనే నెరవేరాయని నేను ప్రకటిస్తుంటాను. ఎందుకని? యేసు ప్రభువుకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఆయన జీవనమునకు ఆది అయినను, జీవిత కాలమునకు అంతమైనను, తల్లి అయినను, తండ్రి అయినను, వంశావళి అయినను లేనివాడు. అంటే జన్మనే లేనివాడు. కానీ యేసుకు 2 జన్మలు ఉన్నాయని చెప్తుంటాను నేను. జననము లేనివాడు, కానీ యేసుకు 2 జన్మలున్నాయి. మొట్టమొదట దేవుడు ఎక్కడ నివసించేవాడని చెబుతున్నాను? ఈ మూల అంతా కూడా ఎప్పుడు దేవుడిదే. ఏమండి, పోయిన సంవత్సరం వచ్చిన దేవుడిదే, ఇప్పుడు వచ్చిన దేవుడిదే. ఇక్కడ ఎక్కడ ఉంటున్నాడు దేవుడు? ఆకాశ మహాకాశమా? అది సమీపింపరాని తేజస్సు. మొదటి తిమోతి పత్రిక ఏమండి 6వ అధ్యాయము 16వ వచనం. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఇది దేవుని పర్మనెంట్ అడ్రస్. పరలోకం కాదు, ఎక్కడ 2-3 నామం ఉంటారో అది కాదు దేవుని పర్మనెంట్ ప్లేస్. పరలోకం కాదు, పరదైసు కాదు, ఏది కాదు, మీ చర్చి కూడా కాదు. ఎవరు సమీపింపరాని తేజస్సు. ఇందులో యేసు ప్రభువుకున్న జన్మ ఏమిటంటే, మొదటిగా జననము, పుట్టుక అనే దానికి అర్థం మనకు సరిగా తెలియాలి. పుట్టుక అంటే ఇప్పుడు చూడండి, ఒక తల్లి గర్భము ధరించింది. ఇందులో బిడ్డ ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. కానీ వీని డేట్ ఆఫ్ బర్త్ ఇప్పటి నుండి లెక్క పెడుతున్నాం మనం. మరి ఉన్నాడు కదా. అవును, పుడితే ఏంటమ్మా, అంతకుముందు ఉన్నాడా లేదా? లెక్క పెట్టాలి కదా. మరి మీరు బర్త్డే ఎప్పుడు చేస్తున్నారు? పుట్టినరోజు చేస్తున్నారు. పుట్టాడు అంటే అంతకుముందు లేడా? ఉన్నాడు కదా. ఈ సపోజ్ ఈరోజు 18 19 తారీఖు వీడు పుట్టాడు. 18 తారీఖు లేడా? పోనీ ఆగస్టు నెల, జూలై నెల లేడా? పోనీ 9 నెలల క్రితం లాస్ట్ అక్టోబర్లో లేడా? ఉన్నాడా? లేడా? ఉన్నాడా? కొంచెం మీరు పరిష్కారం చేసుకోండి. కోర్టుకు వెళ్ళి ఉన్నాడని కొందరు కోర్టుకు వేయండి, లేడని కొందరు కోర్టుకు వేయండి. కోర్టులో తేలిన తర్వాత తీర్మానం చేద్దాం. ఉన్నాడా లేడా? లేడా? దృష్టిలో కాదు, ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడా లేదా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, అదే మెల్కీసెదెకుది కదా, యేసు ప్రభువుని గురించి ఉంది కదా. అందులోనే 9వ వచనం అనుకుంటాను. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు, అతని పితరుని, ఎవరి పితరుని? అబ్రహాం పితరుడు ఎవరు? మరి జాగ్రత్త వినండి అమ్మా, చదవమ్మ మళ్ళొకసారి. అంతేగాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని. 10వ వంతులను పుచ్చుకునే వాళ్ళు ఎవరు? లేవి. రైట్. 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎవరికి ఇచ్చెను? మెల్కీసెదెకుకు లేవి అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. రైట్. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొని. అతని పితరుడు ఎవరు? ఆ పితరుడు అబ్రహాం. లేవీయుని పితరుడు ఎవరు? యాకోబు సంతానము లేవి, వాళ్ళ పితరుడు అబ్రహాము.
మెల్కీసెదెకు ఎవరిని కలుసుకున్నారు? యాకోబునా, ఇస్సాకునా, లేవీనా, ఎవరిని కలుసుకున్నారు? అబ్రహామును కలుసుకున్నాడు. అందుకే కన్ఫ్యూజ్ కావద్దు, సింపుల్ కదా. మెల్కీసెదెకు అతని పితరుని, లేవి యొక్క పితరుని కలుసుకొనినప్పుడు తన పితరుని గర్భములో ఉండెను. ఎవరు? లేవి ఎక్కడ ఉండెను? అబ్రహాముకు గర్భం ఉన్నదా? మరి వాక్యం చెప్తుంది కదా, వాక్యం చెప్తుంది కదా, తన పితరుని గర్భములో ఉండెను. లేవి ఉండెను, యాకోబుకు పుట్టినప్పుడు కాదు, అంతకు ముందే పితరుని గర్భములో ఉండెను. ఇప్పుడు ఈ పిల్లవాడు కూడా అక్టోబర్కు ముందు ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఇప్పుడు కోర్టు సమస్య తీరిపోయింది కదా, ఆ కోర్టుకి ఇవ్వాల్సిన డబ్బులు ఏదో నాకు ఇవ్వండి. ఓకే, రైట్. ఎప్పటి నుండి ఉన్నాడంటే ఆదామును దేవుడు పుట్టించినప్పటి నుండి ఎవ్రీబడీస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ దేర్. అందరి యొక్క ఉనికి మనసులో కాదు, దేవుని మనసులో, దేవుని ప్లాన్లో, దేవుని చిత్తంలో, దేవుని ఊహలో కాదు. మనందరము అక్షరార్థముగా ఆదాములోనే ఉన్నాం, అందరిని పెట్టాడు. ఒకవేళ 500 కోట్ల మంది అనుకోండి ఉదాహరణకి, 500 కోట్ల మంది, 500 జీన్స్ ఆదాములో పెట్టాడు. దీనికి నేను ఉదాహరణ చెప్తుంటాను, చిక్కుడు గింజ చెప్తుంటాను. జ్ఞాపకం వచ్చిందా మీకు? వచ్చిందా? ఒక చిక్కుడు గింజలోనే 1,000,000 చిక్కుడు గింజలకు సంబంధించిన విత్తనం ఉంది. ఈ విత్తనము ద్వారానే ఒక 100, 1000, 1,00,000, 10 లక్షలు, 1,00,000 ఈ విత్తనమే. సో అలాగే ఆదాము అనే వాడిలో అందరి జీవమును పెట్టాడు. కడపటి ఆదాములో అందరూ జీవిస్తూ ఉన్నారు. అది అందరూ అలాగున ఉన్నాడు. లేవి ఉన్నాడు, 10వ భాగము ఇచ్చాడు. ఎప్పటి నుండో ఉన్నాడు సుమా. కాబట్టి మనుషులందరూ భూమి మీద పెట్టే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే డాక్టర్ అమ్మకు ఆ రోజు వీలైతే ఆపరేషన్ చేస్తా అంటది, ఇవాళ వీలు కాకపోతే ఏదో ఒక నొప్పులు రాకుండా ఇంజక్షన్ ఇవ్వడి రేపు వచ్చి చేస్తానంటది. రేపు వచ్చి ఆపరేషన్ చేస్తే ఇప్పుడు బర్త్డే ఎప్పుడు మనది? డాక్టర్ అమ్మ డేట్ డిసైడ్ చేసిన డేటే బర్త్డే, అంతేగాని వీడు పుట్టింది కాదు కదా. సో యేసు ప్రభువుకు నేను అందుకు అంటున్నాను, వీడు ఉన్నాడు కానీ ఒక దినమున 19వ తారీఖు నాడు పుట్టాడు అంటున్నా. ఉన్నవాడే పుట్టాడు, లేనివాడు కాదు. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుండి వాక్కు రూపములో మొదట పుట్టాడు. పుట్టాడు అంటే ఏంటి? మళ్ళీ ఒక స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలో నుండి బయటికి రావడమే పుట్టుక. తల్లి గర్భంలో ఉన్నాడు, తిరుక్కుంటూ ఉన్నాడు ఉమ్మనీరులో. ఒక స్థితి వచ్చింది, ఈ తల్లి గర్భం స్పేస్ సరిపోవట్లేదు వాడికి, ఇందులో నేను ఉండలేకపోతున్నాను, నేను మూవ్ కాలేకపోతున్నా, కష్టం అవుతుంది అని వాడు బయటికి రావాలని ఆశపడతాడు. దాన్ని నొప్పులు అంటున్నాం మనం. సో వాడు పుడుతున్నాడు. వీడు ఒక స్థితిలో ఉండి ఇంతకాలం 9 నెలల పాటు మరొక స్థితిలోనికి రావడమే పుట్టుక. అర్థమైందా పుట్టుక యొక్క నిర్వచనం? ఇప్పుడు యేసుక్రీస్తు యుగయుగాల నుండి ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన ఈ సమీపింపరాని తేజస్సులోనికి ఎవరు వెళ్ళలేరు గనక ఆయనే దిగొస్తున్నాడు. ఇదే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము సంస్కృతంలో వాచ్ అంటే గడియారం కాదు, సంస్కృతంలో వాచ్య అంటే నోటి ద్వారా వచ్చే పలుకును వాచ్యము అంటారన్నమాట. అయితే వాక్కు ద్వారా అంటే శబ్దము ద్వారా బయటకు వచ్చిన దేవుడు కాబట్టి హిందువులు అన్నారు శబ్ద బ్రహ్మము అన్నారు. ఒక మంచి నాదం రూపంలో వచ్చాడు గనక నాద బ్రహ్మము అన్నాడు. దేవుడు మాట్లాడితే వచ్చాడు గనక ప్రణవనాదము అన్నారన్నమాట. అంటే దేవుని వాక్కు ద్వారా బయటకు వచ్చినవాడు. దేవుడు ఇక్కడున్నాడు, అందులో నుండి బయటకు వచ్చాడు. ఇది మొదటి జన్మ అని చెప్తుంటాను. ఇప్పుడు ఆత్మస్వరూపిగానే ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ మొన్నటికి మొన్న 2000 సంవత్సరాల క్రితం మరియ కడుపులోనికి వచ్చి
ఈ లోకంలో పుట్టాడు, అది మరొక జన్మ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్నవాడే ఇక్కడికి మరొక రూపంలో వచ్చాడు, మనుషులలాగా మనిషి శరీరంతో వచ్చాడు. ఇది పుట్టుకే అన్నాం, ఇది పుట్టుకే, 2 పుట్టుకలు అన్నాం కదూ. మానవుని కూడా 2 పుట్టుకలు కావాలి. తల్లి గర్భంలో నుండి పుట్టిన పుట్టుక ఒకటైతే పరలోక రాజ్యం కొరకు పుట్టిన పుట్టుక మరొకటి. అందుకు నికోదేముతో అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి అని. రైట్. సో ఈ బలులు కూడా రకరకములుగా ఉన్నవి. ఈ 5 బలులలో అజామేధము అన్నదాన్ని హిందువులు ఎవరు కూడా జరిగించలేదు. ఏ మహర్షినైనా అడగండి, ఏ పూజారినైనా అడగండి, ఎవరినైనా అడగండి. బికాస్ అజ అంటే గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్లను బలి ఇవ్వాలి. అజామేధంలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే గొర్రెపిల్లను వధించాలి, అక్కడ నైవేద్యం పోసి నెయ్యి పోసి, కట్టెల మీద నెయ్యి పోసి మంటలు బాగా వస్తున్నప్పుడు దాన్ని దాంట్లో చంపాలి. దాన్ని ఒక చెట్టు మొద్దుకు వ్రేలాడదీయాలి, దానికి మరలా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అని ఉంది. అజామేధంలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మళ్ళీ ప్రాణం పోయాలి. ఎలా పోయాలి? ఈ మహర్షులందరూ మంత్రాలు చదువుతూ ఉంటే వీళ్ళ మంత్రాల ప్రభావానికి ఆ చచ్చిపోయిన గొర్రెపిల్ల మళ్ళీ బ్రతకాలి. ఈ మహర్షులకు తెలుసు కదా, మనం మంత్రం చదివితే ఒక్కడు కూడా బ్రతకడు అని. కాబట్టి ఎవరు ధైర్యం చేయలేదు, ఏ మహర్షులు ధైర్యం చేయలేదు. ఇందులో ఆ అజామేధము యేసులో నెరవేరిందని చెప్తున్నాను నేను. దేన్ని బట్టి అంటే చెట్టుకు కొట్టబడ్డాడు, మళ్ళీ ప్రాణప్రతిష్ఠుడై తిరిగి లేచాడు. సో జననము లేనివాడు గొర్రెపిల్లగా మారి అజామేధమై మళ్ళీ అజామేధమును పరిపూర్ణంగా నెరవేర్చిన వాడు యేసుక్రీస్తే. కాదన్నవాడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో ఇంకా ఎవరిలో నెరవేరిందో ఈ అజామేధం మీరు ఏ గ్రంథంలోనైనా వెతికి చూపించండి. అలాగున ఈ 5 కూడా ఒకరిలో నెరవేర్పుకే ఇవి ఒక సూచన మాత్రమే. వీటి ద్వారా పాప పరిహారము కాదు. పాప పరిహారము ఒక గొర్రెపిల్ల ద్వారా అవుతుంది అనడానికి ఇవి సాదృశ్యమైన బలులు మాత్రమే. అందుకే వీళ్ళు ఏం చేశారట, ఏటేట బలులు అర్పించారు, కలగలేదు. పాపములు మరలా జ్ఞాపకమునకు వచ్చుచున్న వీటిని చేసిన వాళ్ళకి. ఎందుకంటే వీటి ద్వారా కాదు, వీటిని పోలిన పరమాత్ముడు బలిగా రాబోతున్నాడు, నైవేద్యముగా, దేవునికి ఇష్టమైన నైవేద్యముగా రాబోతున్నాడు. గనుక ఆ నైవేద్యము, ఆ బలి ద్వారానే మానవునికి మరెన్నడూ కూడా పాపములు జ్ఞాపకము రాకుండా సంపూర్ణమైన సిద్ధి అంటే మనల్ని పాట పాడుతూ సంపూర్ణ శుద్ధి నొందా అని పాడుతుంటారు. అది సంపూర్ణ శుద్ధి కాదు, సంపూర్ణ సిద్ధి నొంద. సంపూర్ణ సిద్ధి అంటే ఏమిటో మరి? సంపూర్ణ శుద్ధి అంటే మనందరికీ తెలుసు. సంపూర్ణ సిద్ధి అంటే ఏమిటి మరి? అంటే మహిమ నుండి అధిక మహిమను సాధించుట, పరిశుద్ధతలో నుండి సంపూర్ణతను సాధించుటయే సిద్ధి. యోగులను, మహర్షులను ఏమన్నారు? సిద్ధులు అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు జీవితంలో కోరికలను జయించి వాళ్ళు సిద్ధి పొందారు, సంపూర్ణతను సాధించారు అని చెప్పే ప్రయత్నం అన్నమాట అది. రైట్. ఇవి సంపూర్ణ సిద్ధి కలగచేయట్లేదు, కానీ ఇవన్నిటిని పోలి ఇవన్నిటిలోని భావాన్ని ఒక ఆయన నెరవేరుస్తున్నాడు. తద్వారా మానవ జాతికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. ఏమండి, ఈ 5 రకములైన బలులలో క్రొత్త నిబంధన కూడా వీటిని ఉదహరిస్తూ ఈ బలులన్నీ కూడా మళ్ళీ యేసులోనే పరిపూర్ణమవుతున్నాయని క్రొత్త నిబంధన చెబుతుంది. దానికి సంబంధించిన రెఫరెన్స్లు పాత నిబంధన ఇచ్చాను, క్రొత్త నిబంధన కూడా ఇచ్చాను. ఓకే ఏమండి? సో ఆ విధంగా ఇవన్నిటి యొక్క పరిపూర్ణత ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తులో మాత్రమే నెరవేరింది. ఈ ఫ్యాన్ నామకం చూడదా? అది వేరే వాళ్ళు అటు ఎవరు ఉన్నారో ఏమో, మరి అది కూడా స్క్రీన్ చూస్తుందో ఏమో నాకు తెలియదు కానీ
సంపూర్ణ సిద్ధి కలుగ చేయట్లేదు, యేసులోనే అనడానికి మనకు పాత నిబంధన చెబుతుంది, క్రొత్త నిబంధనలోని వచనాలు కూడా చెబుతున్నాయి. యేసులోనే మనకు సంపూర్ణ సిద్ధి. ఇవి ఎక్కడ జరగాలి? అర్పణలు ప్రత్యక్ష గుడారంలో జరగాలి. ఏమండి? రైట్. ప్రత్యక్ష గుడారంలోని పాత్రల్లో ఉన్న భావం ఏమిటంటే, మొదట బలిపీఠమును చూస్తున్నాం. 7 ఉపకరణాలు ఉంటాయి. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మనమందరం బైబిల్ విద్యార్థులంగా మనమందరం సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. 7 వస్తువులు ఉంటాయి. ఈ 7 వస్తువుల గుండా వెళ్ళడము, 7 అన్నది సంపూర్ణతకు ముంగుర్తు. 7 వస్తువుల గుండా వెళ్ళడం అంటే 7 అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడు సంపూర్ణతను సాధిస్తాం. ఏమంటే సంఘాలు ఎన్ని? ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలు ఎన్ని? 7 సంఘాలు. దేనికి ముంగుర్తు అని చెప్పాను? ఆ ఒక్కటి అడక్కు. చెప్పావా? చెప్పామంటాం, అంతేగాని మళ్ళీ అడిగావా? జవాబు చెప్పం మేము. మా ఆగడాల లంకకున్న ప్రత్యేకత అది. 7 ఇక్కడ స్లైడ్ వేసి చెప్పానండి. 7 సంపూర్ణతగా అంటే ముందు అన్నాను కాబట్టి అలాగ అంటున్నారా? 7 సంఘాలు ఇక్కడ చూపించాను నేను. అన్ని సంఘాలు చరిత్రలో సంఘం ఎదుర్కొన్న 7 రకములైన అనుభవాలు. చరిత్రలో సార్వత్రిక సంఘం ఎదుర్కొంటున్న 7 రకములైన అనుభవాలు. చివరి సంఘం భ్రష్టత్వంతో ఉంటుంది. ఆ భ్రష్టత్వం ఎందుకు వస్తుంది అంటే, అబద్ధ బోధలు అత్యధికముగా విస్తరిస్తుంటాయి. తద్వారా సంఘము భయంకరంగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. అది చివరి స్థితి, సంఘం యొక్క చివరి స్టేజ్. చివరి సంఘం, ప్రకటన గ్రంథంలో చివరి సంఘం అదే. అలాగే చివరి స్థితి కూడా సంఘానికి అలాగే ఉంటుంది. అది 7 ఆధ్యాత్మిక అంతస్తులలో సంఘం ఎలా వెళ్తుందో ఒక్కొక్క సంఘం మనకు చూపిస్తుంది అని ఏడ్చాను. గుర్తుందా మీకు? రైట్ అండి. సో అలాగే 7 ఉపకరణాలు ఇందులో ఉన్నాయి సుమా. ఈ 7 ఉపకరణాలు కూడా మనము 7 అనుభవాల గుండా సంపూర్ణతను సాధించడం. ఇది సార్వత్రిక సంఘానికి చెందింది కాదు, ఇండివిజువల్గా వ్యక్తిగతమైన విశ్వాసికి సంబంధించింది. వ్యక్తిగత విశ్వాసి ఒక ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించాలి, ప్రత్యక్ష గుడారపు అనుభవాలలోనికి వెళ్ళాలి. అదే ఆత్మీయమైన సంపూర్ణతను సాధించడం, లేక అతి పరిశుద్ధ స్థలము అనగా పరిపూర్ణమైన మహిమలోనికి వెళ్ళడం అని అర్థం. ఓకే, రైట్. సో అందులో మొట్టమొదటిది ఉపకరణము బలిపీఠము. ఈ బలిపీఠము మానవ జాతి విమోచనకు ముంగుర్తుగా ఉంది. ఈ విమోచనంలో ఎక్కడ నుండి విమోచించబడుతున్నామంటే, మనము దేవుని ఉగ్రత నుండి తప్పించుకుంటున్నాం, పాపపు బానిసత్వం నుండి విడుదల పొందుతున్నాం, అలాగే సాతాను అనే ఫరో అధికారం నుండి కూడా విడుదల పొందుతున్నాం. ఏమండి? ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో పస్కా గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ద్వారబంధములకు పూశారో, దేని నుండి విడుదల పొందారు వాళ్ళు? రక్తము ద్వారా దేని నుండి విడుదల పొందారు? సంహార దూత ఖడ్గము నుండి. సంహార దూత అంటే చంపే దూత వచ్చాడు, ఆయన నుండి విడుదల పొందుతారు. ఇది జరిగింది ఐగుప్తులో. కానీ ఫరో నుండి కాదు, ఐగుప్తు నుండి కాదు, బానిసత్వం నుండి కాదు, జస్ట్ దేవుని నుండి వచ్చే ఉగ్రతను తప్పించుకోవడం ఈ రక్తమును పోయడం ద్వారా జరిగింది. కానీ ఐగుప్తు నుండి విడుదల పొందాలంటే, లేక ఫరో నుండి దాస్యము నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ పస్కా గొర్రె పిల్ల నుండి ఈ దేవుని సంహార దూత ఖడ్గం నుండి తప్పించుకున్నారు. మరి ఐగుప్తులో నుండి బయటపడాలి, ఫరో నుండి బయటపడాలి, ఆయన పెట్టే బానిసత్వం నుండి బయటపడాలి. ఏం చేస్తే బయటపడతారు? పస్కా గొర్రె పిల్లను భుజిస్తారు. భుజిస్తే ఐగుప్తు నుండి విడుదల దొరుకుద్దా? త్వరపడి దాన్ని భుజించవలెను. ఓకే,
ప్రయాణించాలి. అంటే ఐగుప్తును విడుచుట, అదే గంగాలపు అనుభవం. గంగాలం మొట్టమొదటిగా బాప్తిస్మమును చూపిస్తుంది. బాప్తిస్మము ద్వారా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి పూర్తిగా వేరైపోయారు. ఎలాగునా? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వచ్చి ఎర్ర సముద్రమును దేవుడు చీల్చాడు. అందులో గుండా ప్రయాణం చేస్తున్నారు. ఇటువైపు నీళ్లు గోడల వలె ఉన్నాయి, ఇటువైపు నీళ్లు గోడల వలె ఉన్నాయి. పైన మేఘం ఉంది, మేఘములో నీళ్లున్నాయి. వీళ్ళ క్రింద ఆరిన నేల ఉంది, నేల లోపలేముంటాయి? మళ్ళీ చుట్టూ నీళ్లు ఉండగా అందులో గుండా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు. ఫరో కూడా అనుకున్నాడు, నేను కూడా ఇందులో గుండా ప్రయాణం చేస్తాను అనుకున్నాడు. నీళ్లు అతన్ని వెళ్ళనివ్వలేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుడు పక్షపాతి కాడు కదా. ఒకరికి దారిచ్చి ఒకరికి మూసేయడం, ఇది పగబట్టినట్టు కదా దేవుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫరో అతని అనుచరులు నీళ్ళలో మరణించడానికి కారణం, వారు ద్వారబంధములకు ఏడాది నిండని మగ గొర్రె పిల్ల రక్తమును పూసుకున్న అనుభవము లేదు గనక ఎర్ర సముద్రం వారికి దారిని తెరవలేదు. ఇశ్రాయేలీయులు భక్తిహీనులైనా వాళ్ళు భయానికో నయానికో వాళ్ళు అనుసరించారు కనుక ఎర్ర సముద్రం దారిని ఇచ్చింది. బాప్తిస్మము ఎవడు పడితే వాడు పొందితే వాడికి రక్షణ రాదు. యేసు రక్తము ముందుగా వాడి హృదయ ద్వార బంధముల మీద ఉండి అప్పుడు నీటిలోనికి దైవజనుని ద్వారా బాప్తిసం పొందినప్పుడు వానికి పరలోకము దారి తెరుస్తుంది. అలా లేకుండా పెళ్లి కొరకో, ఉద్యోగం కొరకో, బీసీసీ సర్టిఫికేట్ వస్తుందనో, టీచర్ జాబ్లో ఒకటి క్రిస్టియన్స్కి ఉందండి, కొంచెం మీరు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే బాప్టిజం పొందినా బాప్టిజం పొందుతామండి అంటేనో, ఈ కారణాల వల్ల మనం బాప్తిసం పొందితే మనకు పరలోకం తెరవబడదు. ఫరోకు ఏ విధంగా మూయబడిందో అలాగే మూయబడుతుంది. అది బాప్తిస్ము. అదే అనుభవము ఇక్కడ రెండవది గంగాలము చూపిస్తుంది. యాజకుడు బలి అర్పణ దగ్గర నుండి నెక్స్ట్ స్టెప్కి వస్తాడు. అతడు గంగాలము దగ్గరికి వస్తాడు. గంగాలము ఎలా చేశారట? ఇక్కడ బొమ్మలో సరిగా లేదు కానీ స్త్రీల యొక్క వస్త్రముల మీద ఉన్న అద్దములు అన్నీ వాళ్ళు ఇచ్చేశారట. ఇత్తడిని కరిగించి గంగాలముగా పోశారు. దానికి ఈ అద్దములను అతికించారు, చుట్టూ అతికించారు. ఒక మనిషి పోయి గంగాలం ముందు నిలబడితే 100 మంది మనుషుల్లా కనబడతాడు. ఇందులో ఒకడు, అందులో ఒకడు, అందులో ఒకడు, అందులో ఒకడు, అందులో ఒకడు, అందరూ కనబడుతుంటారు. ఆ అద్దము వాక్యమునకు ముంగుర్తు. గంగాలములోని నీళ్లు కూడా ఉదకము అన్నాడు. వాక్యము ఉదకము, ఉదక స్నానము అన్నారు కదా ఎఫెసీ పత్రిక 5:25లో ఉదక స్నానం. సో వాక్యమే అద్దము, వాక్యమే నిన్ను కడిగే నీరు. వెంటనే గంగాలము దగ్గరికి చేరుకున్నప్పుడు యాజకుని మీద ఉన్న ప్రతి మలినమును చూపిస్తుంది అద్దం. ఆ మలినమును చూసుకొని ఆ నీళ్లతో కడుక్కుంటాడు, తద్వారా తన మలినమును పోగొట్టుకుంటాడు. సో సువార్త విన్నప్పుడు తాను ఏమిటో చూపిస్తుంది అద్దంలాగా. గంగాలము దగ్గర బాప్తిస్మపు అనుభవానికి వస్తాడనమాట. యేసు రక్తము, రెండవదిగా గంగాలము అను బాప్తిస్మం. ఈ గంగాలపు అనుభవంలో విశ్వాసికి కూడా గంగాలం అవసరమే, విశ్వాసికి కూడా బలిపీఠం అవసరమే. విశ్వాసి కూడా ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నప్పుడు మొట్టమొదట అతను బలిపీఠము దగ్గరికి చేరుకోవాలి. ఏదైనా అపవిత్రత నా బ్రతుకు మీద ఉందా? నా ఆలోచనలలో, నా చూపులలో, నా మాటల్లో, నా చేష్టల్లో, నా నడకల్లో, నా పడకలో ఎక్కడైనా అపవిత్రత ఉందా? అద్దం చూపిస్తుంది. అలా చూపించినప్పుడు వెంటనే దేవుని మందిరంలో మనలను మనము శుద్ధి చేసుకోవడమే గంగాలపు అనుభవం. విశ్వాసికి గంగాలం కూడా కావాలి. ఇప్పుడు అసలు ప్రత్యక్ష గుడారం ఉన్నది అన్యుల కొరక, ఇశ్రాయేళ్ల కొరక? ఇశ్రాయేళ్ల కొరకే. ఇప్పుడు గంగాలం అవసరము ఇశ్రాయేలీనికా లేకపోతే అవతలి వాడికా?
ఇప్పుడు మనము దేవుని ఇశ్రాయేలే అని చెప్తున్నాను కదా. సో అన్యుల కొరకు కాదు ఈ శుద్ధి చేసుకునే విధానం. ఈ బ్యాప్టిజం కానివ్వండి, మనలను మనము దేవుని సన్నిధిలో కడుక్కోవడం కానివ్వండి, వాక్యపు అద్దంలో చూసుకోవడం అన్యునికి కాదు. ఇది ప్రతిరోజు జరగవలసిన ప్రక్రియ. ప్రతిరోజు స్నానం యొక్క అవసరత ఎంత ముఖ్యమో నా అంతరంగ పురుషునికి స్నానం కూడా అంతే ప్రాముఖ్యం. అంతరంగ పురుషునికి నా మలినం చూసుకోవాలంటే వాక్యపు అద్దంలో నన్ను నేను చూసుకోవాలి. అందుకని గంగాలానికి చుట్టూ స్త్రీల అద్దములు అతుకు పెట్టారన్నమాట. సో ఆ విధంగా మనలను మనము శుద్ధి చేసుకునే విధానం కూడా ఇక్కడ చూపిస్తుంది. ప్రతి ఆదివారము ప్రతి విశ్వాసికి ఈ గంగాలపు అనుభవము ఉండాల్సిందే. రక్షించబడని వ్యక్తికి గంగాలం అవసరమే. రక్షించబడిన వ్యక్తి కూడా ఆరాధనలో భాగముగా తనను తాను శుద్ధి చేసుకోకుండా సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళకూడదు. సముఖపు రొట్టెల బల్ల ఎక్కడుంది? ఆవరణములో లేదది. పరిశుద్ధ స్థలములో ఉన్న మొదటి పాత్ర, మొదటి ఉపకరణం. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నది అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధుడైన వాడే అందులోకి అడుగు పెట్టాలి, ఆ బల్ల మీద ఉన్నదాన్ని ముట్టుకోవాలి. పెళ్ళిళ్ళలో కూడా ఈ ఆచారం ఎంతవరకు వచ్చిందంటే యూదుల శుద్ధీకరణ ఆచారము చొప్పున అద్దె అంటే మనకు ఆగడల్లంకి వచ్చేసరికి ఒకటి పెంచారులేండి. ఏముంది, కొసరేసింది సిస్టర్. 6 రాతి బాణలు ఉన్నాయి. ఏమండి, సంఖ్యాశాస్త్రం ముఖ్యమని చెప్తున్నాను. 6 అనే సంఖ్య కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ 6 రాతి బాణలు ఎందుకంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకుండా పెళ్లి విందులోనికి వాడు ప్రవేశించొద్దు. పెళ్లి విందు కంటే అతి శ్రేష్టమైనది దేవుడు ఏర్పాటు చేసిన ఈ సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న విందు. ఈ విందులో విశ్వాసి యేసు ప్రభువునే గొర్రె పిల్లగా భుజిస్తాడు. యేసు రక్తమును పానం చేస్తాడు. ఇక్కడ గొర్రెపిల్ల రక్తమును త్రాగకూడదు. పాత నిబంధనలో ఉన్న 5 అర్పణల్లో 4 అర్పణలో రక్తం ఉంది. ఈ 4 రక్తమును వాళ్ళెవరు కూడా ముట్టుకోవడానికి లేదు. కానీ అసలైన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు రక్తమును పానము చేయాలి అన్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, క్రొత్త నిబంధన వలననైన నా రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకుంటగా దీనిని చేయండి. సో ఈ గొర్రెపిల్ల రక్తములో పాప పరిహారం ఉంది. ఆ గొర్రెపిల్ల రక్తంలో లేదు గనక దాన్ని మీరు పానం చేయొద్దు. ఆ విధంగా అవన్నిట్లో నిషేధించబడినవన్నీ యేసుక్రీస్తులో పరిపూర్ణంగా మారుతున్నాయి. కాబట్టి యాజకుడైన వాడు, ఇశ్రాయేలీయుడు యాజకుడయ్యాడు. యాజకుడైన వాడు బలిపీఠము గుండా ప్రయాణిస్తూ గంగాలం దగ్గరికి చేరుకుంటున్నాడు. గంగాలం దగ్గర శుద్ధి చేసుకోకుండా, పరిశుద్ధుడుగా మారకుండా పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టకూడదు. పరిశుద్ధుడై పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టినాడు నీకు వెంటనే పరలోకము నుండి ఏర్పాటు చేయబడిన విందు ఒకటి ఉంది. అది దేవుడే తన కుమారుణ్ణి నీ కొరకు నిత్యమైన విందుగా ఏర్పాటు చేశాడు. ప్రభు బల్ల అనేది ఏదో ఆచారంగా ఆచరించేది కాదు, చిన్నపిల్లలకి ఇచ్చేది కాదు. ఏమండి, ఇంటికి పార్సల్ తీసుకొని పోయి మీ ఆయన గారు రాకపోతే ఆయన మందు కొట్టి వచ్చింది లేదు చూసి, మందు కొట్టి రాలేదా, అయితే ఇదైతే ముందు తిను తర్వాత మందు కొడదు కానీ అని ఇచ్చేది కాదు. అర్థమవుతుందండి? బహు జాగ్రత్తగా వణుకుతో పాటించవలసింది. నేను కొంచెం అపవిత్రతతో ఉండి ముట్టానా, దాని ద్వారా కలిగే 18 ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను అపవిత్రతో ఉండి ముట్టానా, వాటన్నిటిని మించిన నష్టము కూడా నా జీవితంలో 3 ఉన్నాయి. ఏమిటవి? ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులను, చాలామంది, కొద్దిమంది కాదట, చాలామంది సంఘంలో ఉండి ప్రభు బలలో పాల్పొందిన వారు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే వీరు అయోగ్యముగా ప్రభు బలను తాకారు గనక చంపేశాడు దేవుడు. వాళ్ళ ఆయుష్ 70, 80, 100 పెట్టాడు. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మొదట తీసుకున్నారు, బలహీనత పెట్టాడు దేవుడు. దీన్ని గ్రహించి నేను మొన్నటి దినమున చేసిన తప్పిదాన్ని బట్టి ఈ బలహీనత వచ్చింది గ్రహించి కడుక్కొని పశ్చాత్తాపడి ఆ బలహీనత నుండి, ఆ తప్పిదం నుండి బయటపడితే బాగుండేది. నెక్స్ట్ మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తున్నాడు ప్రభు బలలో. ఇప్పుడు రోగము చేత
దర్శించాడు. రోగం అంటే శరీర రోగమే కాదు, కుటుంబంలో సమాధానం లేకపోవడం రోగమే, పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం సరిగా లేకపోవడం రోగమే, ఆర్థికంగా మనము దిగజారిపోవడం రోగమే, మన అనారోగ్యాలు దిగజారిపోవడం రోగమే. ఇవన్నీ దేవుడు పెడుతున్నాడు. మన పిల్లలు ఫస్ట్ క్లాస్ రావాలని ఆశపడతాం. ఓ మా పాప బాగా చదువుతుంది, మా అబ్బాయి బాగా చదువుతుండని. వాడు అక్కడికి పోయిన తర్వాత ఎంత వచ్చిందమ్మా మా ర్యాంకు అంటే, కింది నుండి మీదికి ఫస్ట్ డాడీ అంటుంది. ఎక్కడి నుండి ఎక్కడికి? కింది నుండి ఫస్ట్ నేనే డాడీ అంటే ఈయనకు ఫస్టే గుర్తుంటుంది కానీ క్రింది నుండి అన్నది గుర్తుండదు. సో మీరు పిల్లలు కూడా మీ మీ అమ్మ నాన్నలకు ఏం చెప్పాలి? కింది నుండి మీరు ఎంత ర్యాంకులు ఉన్నారో చెప్పాలి ఎప్పుడైనా. ఎందుకంటే పైనుండి ఉండే పరిస్థితి లేదు కదా ఇప్పుడు మనకి. ఓకే, పిల్లలు ఎందుకు అన్నీ అనుకూలంగా ఉండి, చక్కని జ్ఞానం ఉండి, చక్కని భయభక్తులుండి, చదువుకునే మనస్సున్నా కానీ ఎందుకు రోగము కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది? నా పంట అన్ని మెడిసిన్స్ చక్కగా వేశాను, అయినా కానీ నా చేతికి చేపలు రాలేదు, రొయ్యలు రాలేదు. అయోగ్యముగా నేను పాలు పొందాను గనక రోగం పెడుతున్నాడు నా పంట మీద కూడా, నా ఇంటి మీద, నా పంట మీద, నా ఆరోగ్యం మీద, నా బిడ్డల చదువుల మీద, నా ఆస్తి మీద, నా సంపాదన మీద. ఇన్ ఎవ్రీవేర్ ఐఎమ్ ఫేసింగ్ ద డిసీజ్. రోగగ్రస్తమైన స్థితిని చూస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని గ్రహించడు. మళ్ళీ ఆ కారణం వేరు, ఈ కారణం వేరు. అది ఒక విధమైన వైరస్ వచ్చింది కాబట్టి చేపలను చచ్చిపోయాయి. దీనికేం సంబంధం? దీనికేం సంబంధం లేదు. అని మళ్ళీ అలాగే పాల్గొంటున్నాడు అదే పాపముతో. దేవుడు అంటున్నాడు అనేకులను తీసేస్తున్నాడు, నిద్రిస్తున్నారు. నిద్రించడం అంటే నా ప్రసంగం వింటే వచ్చే నిద్ర కాదు ఏమండి, ఈ లోకం నుండే తీసేస్తున్నాడు. ఈ లోకం నుండి తీసేయడం కూడా తన కృపను బట్టే సుమా. ఎందుకంటే ఒక వ్యక్తిలో మరణకరము కాని పాపము కలదు, మరణకరమైన పాపము కలదు. మరి దేవుడు నన్ను చాలామంది అడుగుతారు, ఏమండి కొంచెం ఈ మరణకరమైన పాపం అంటే ఏందో కొంచెం లిస్టు చెప్తారా అని అడుగుతారు. లిస్టు లేదు. ఇప్పుడు నేనేమంటాను అనుకుంటారు? ఒకవేళ జవాబు చెప్తే, ఆ వ్యభిచారమయ్యా మరణకరమైంది, లేకపోతే నరహత్యనయ్యా మరణకరమైంది అంటే దావీదు ఈ రెండు చేశాడు, మరి చావలేదుగా. మన దృష్టిలో పెద్ద పాపాలు కదా అవి. మరి అవి రెండు చేశాడు దావీదు, చావలేదు, కుర్చీ కూడా తొలగలేదు, మంచిగానే కూర్చున్నాడు కుర్చీలో. చిన్న అబద్ధం ఆడాడు, అవి తీసుకొని రావద్దన్న వాటిని, బలిసిన ఎద్దులను తీసుకొని వచ్చి ఇంటి వెనకల కట్టేసుకున్నాడు. దేవుని కొరకే నేను బలిద్దామని తీసుకొచ్చానని చిన్న అబద్ధం ఆడాడు. దీని కొరకు కుర్చీ పోయింది, ఆయన ఈట మీద ఆయనే పడి చచ్చిపోయింది. అరే, ఈ చిన్నదానికి అంత భయంకరంగా చంపుతాడు దేవుడు? ఇంత భయంకరమైన పాపం చేసిన దావీదుకు కుర్చీ కదలలేదు, ఏం జరగలేదు కదా. సో మరణకరమైన పాపం అంటే పాపాన్ని బట్టి మరణకరము కాదు, పాపాన్ని బట్టి నీ రెస్పాన్స్, నీ రియాక్షన్, దానిని బట్టి అది మరణకరమైనదిగా మారుతుంది లేదా మరణకరము కానిదిగా మారుతుంది. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైంది. చిన్న అబద్ధము అది మరణకరమైంది, పెద్ద నరహత్య మరణకరం కాలేదు. ఏమిటి అంటే ఈ అబద్ధాన్ని సమర్థించుకున్నాడు. పాపానికి ఇచ్చిన రెస్పాన్స్, రియాక్షన్ సౌలుది ఏమిటంటే అది దేవుడికి బలిద్దామని తెచ్చిన, అందులో తప్పేముంది? సమర్థించుకున్నాడు. దావీదును ప్రవక్త, ఆ మనుష్యుడవు నీవే, ఒక గొర్రె పిల్లని ఎత్తుకొచ్చుకున్నావు చూడు నువ్వే అంటే, ఏముందా వాడికి ఇంకో 10 మందిని ఇస్తాను పో అనొచ్చుగా. వెంటనే ఆ రాజ దర్బారులో మంత్రులు ప్రజలందరూ ఉండగా ప్రవక్త గద్దించగానే, నేను పాపము చేసి తిని ఒప్పేసుకున్నాడు అందరి ముందు. పాపాన్ని పట్ల నీ రియాక్షన్ ఎలాగుంటుంది, నీ రెస్పాన్స్ ఎలాగుంటుంది, దానిని బట్టి అది చిన్న అబద్ధము మరణకరముగా మారొచ్చు, పెద్ద పాపము కూడా క్షమించబడవచ్చు. ఇది గమనించాలి. అందుకని ఈ రోజు నుండి ఏం డిసైడ్ అవుతుంటే, పెద్ద పెద్దవి చేస్తాను, క్షమాపణ అడుగుతాను అన్ని తయారుగండి.
తెలియక చేసి తిని గనుక అది అంటే తెలిసి చేస్తే లేదు అని అర్థం అంతే. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని మరి ఒప్పుకొని విడిచిపెట్టట్లేదుగా, మళ్ళీ జరిగిస్తున్నావుగా, అందుకే నీ కనికరం దొరకట్లేదు. ఒప్పుకో, దేవుని సన్నిధిలో విడిచిపెట్టు, ఇక లైఫ్లో ఆ పాపాన్ని నీ జీవితంలో కనబడనీయకు. అప్పుడు దేవుని కనికరము, దేవుని జవాబు, దేవుని క్షమాపణ దొరుకుతుంది. ఆ విధంగా ఈ యొక్క బలులు అన్నీ కూడా దేవుని యొక్క విమోచనకు గుర్తుగా ఉంటే, గంగాళము బాప్తిస్మమునకు మరియు మనలను మనము శుద్ధీకరించుకొనుటకు, దావీదు వలె మనలను మనము శుద్ధీకరించుకోవాలి. నేను పాపము చేసి తిని, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. మళ్ళీ ఎప్పుడైనా వ్యభిచారములో, నరహత్యలో దావీదు పాలు పొందాడా? ఒప్పుకున్నాడంటే విడిచిపెట్టేశాడు అంతే, కనుక కనికరం పొందాడు. దేవుని బిడ్డలారా, అది జరగాలి ప్రతిరోజు మన లోపల ఈ కార్యక్రమం. ఇది జరిగినప్పుడు దీనికి నీవు యోగ్యుడవవుతావు. దీని ద్వారా 18 లాభాలు నేను క్రొత్త నిబంధనలో స్టడీ చేస్తే నాకు దొరికాయి. ఆ 18 మొదలు పెడితే ఆ వాచి వేగంగా పరిగెత్తుతూనే ఉంది అప్పటికే. సో 18 కాదు, కానీ మీకు అసలు లాభం ఉందా లేదా, అది ఆచారమా, మీకు ఒక చిన్న వచనం చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54. యోహాను సువార్త 6, 53, 54. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. మీలో మీకు జీవం ఉండాలంటే ఏం చేయాలట? నా శరీరమును తిని నా రక్తమును త్రాగాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తమును నిజమైన పానమునై ఉన్నది. రైట్. నా శరీరము చాలమ్మా. ఇక్కడ ఒక 3 లాభాలు మీకు చూపిస్తున్నాను ఈ ఒక వచనంలోనే. నా శరీరమును తిన్న రక్తం తాగుడు తనలో తాను జీవము కలవాడు. ఏ జీవం ఇది? ఇప్పుడు నిత్య జీవం ఇది. మనలో ఉండే జీవం అంటే ఈ ప్రాణమేనా కాదా? ఇంకోటి ఉందా మీకు మళ్ళీ? ఏ జీవము? ఆదాము ద్వారా వచ్చిన జీవం ఇది. ఇందులో ఉన్న ప్రాణం అంటున్నామే, ఇది ఆదాము నుండి వచ్చింది. మనకు వాళ్ళకు కూడా వచ్చింది, బయట వాళ్ళకు కూడా వచ్చింది కదా అదే జీవం. మరి కడపటి ఆదాము ద్వారా వచ్చిన జీవము రక్షించబడిన విశ్వాసిలో అది ప్రవహిస్తూ ఉన్నది. నా శరీరమును తిని నా రక్తం త్రాగితేనే ఆ ప్రవాహము కొనసాగుతుంది, లేకపోతే ఆ జీవము పోతుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత నిత్య జీవము. జీవము వేరు, నిత్య జీవం వేరు. తెలుగులో వేరే పదాలు దొరకక ఇవి పెట్టారు. ఇది ప్రాబ్లం ఏంటంటే తెలుగు బైబిల్ తర్జుమాతో బ్రాహ్మణ్స్ చేశారు ట్రాన్స్లేషన్. తెలుగు ఆ రోజుల్లో 18వ శతాబ్దంలో, ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ 18వ శతాబ్దంలో తర్జుమా చేశారు. ఆ రోజుల్లో ఈ తక్కిన కులాల వాళ్లకు చదువు లేదు, కేవలం బ్రాహ్మణ్స్కే చదువు ఉంది. వాళ్లే వేదాలు, భాష, తెలుగు, సంస్కృతం నేర్చుకున్నారు. ఇప్పుడు బైబిల్ను తర్జుమా చేయాలంటే మరి అప్పుడు నమ్ముకున్న వాళ్ళందరూ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళకు చదువు లేదు, వాళ్ళు కూలీనాలి చేసుకొని బ్రతకడమే. మరి ఎలా తర్జుమా చేయాలి? అలాంటి వాళ్ళ దగ్గరికి చేరాలంటే ఎలా? కాబట్టి బ్రాహ్మణ్స్ చదువుకొని ఉన్నారు అప్పటికే, వీళ్లకు కొంత జీతం ఇచ్చి కాస్త ఇది తర్జుమా చేయండి అన్నారు. వాళ్ళు కొన్నేమో హార్డ్ తెలుగు పదాలు వాడారు, కొన్ని చోట్లేమో సింపుల్ తెలుగు పదాలు వాడారు. ఇప్పుడు సాక్ష్యమిచ్చువారు 3, ఆత్మయు నీళ్లును రక్తమును అని ఉంది. అక్కడ నీళ్లు అని ఉంది. ఎఫెసీ పత్రిక 5:25లో ఏముంది? వాక్యమును ఉదక స్నానము చేత అని ఉంది. ఇంగ్లీష్లో వాటరే అక్కడ కూడా.
వాటర్నే ఉదకం అన్నారు, ఇక్కడేమో నీళ్లు అన్నారు. సేమ్ వర్డ్. అలాగే శంకాని వర్తికి పోయి వచ్చేదను. ఎక్కడికి పోవడం అట? శంకాని వర్తికి అంటే అదేదో ఆగడాలంక గుడివాగలంక పోయి వచ్చినట్టుంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. శంకాని వర్తి అంటే టాయిలెట్కు వెళ్ళొస్తాను అనడానికి వాళ్ళు వాడిన పదము శంకాని వర్తికి పోయి వచ్చేదను. ఇప్పుడు మన వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా? ఇప్పటి పిల్లలకైతే ఇంకా అసలే అర్థం కాదు శంకాని వర్తి అంటే. ఇలాంటివి కొన్ని హార్డ్ వర్డ్స్ ఆ బ్రాహ్మణ్స్ పెట్టారు అందులో. అది తెలుగు బైబిల్లో అక్కడక్కడ వస్తున్న ప్రాబ్లం. అలాగే అది కూడా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నది కూడా తర్జుమాలో లోపమును బట్టి జరిగింది అది. రైట్. సో ఇటర్నల్ లైఫ్, జీవం అనే పదము, ఇటర్నల్ లైఫ్ అంటే వాళ్ళకు తెలుగులో అర్థం తెలియక లైఫ్ అని ఉంది కాబట్టి జీవం, ఇటర్నల్ అంటే నిత్య జీవం అని పెట్టారు. ఇది లైఫ్ ఉంది కాబట్టి జీవం అని పెట్టారు. నిత్య జీవం వేరు, జీవం వేరు. నాలో నేను జీవమును, యేసు యొక్క జీవమును కొనసాగించుకోవడం భూమి మీద జరుగుతుంది. మహిమ దేహముగా మార్చబడినప్పుడు నిత్య జీవము నా బ్రతుకు మీదికి వస్తుంది. ఏమండి? అలాగే అంత్య దినమున లేపబడుట, ఇది మొదటి పునరుత్థానం. పునరుత్థానం 2 అని చెప్పాను కదా. మొదటి పునరుత్థానంలో లేచే గుంపు పరిశుద్ధుల గుంపు, వాళ్ళ దాంట్లో నేను లేపుతానని చెప్పాడు. నా శరీరమును తిని నా రక్తం త్రాగితే. కానీ కొరింథీ సంఘానికి రాస్తూ, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అవుతున్నాడు. ఇక్కడేమో అపరాధ పరిహారార్థ బలి ఉందంటే మళ్ళీ వీడు అపరాధం చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేసి? బయట ఏదో అపరాధం చేసి కాదు, లోపలికి వచ్చి యేసు ప్రభువును అయోగ్యముగా తాకడం ద్వారా నేను మళ్ళీ అపరాధం చేస్తున్నా. బయట ఏదైనా తప్పిదం చేస్తే క్షమించేది యేసు రక్తం. మరి యేసు రక్తం విషయంలోనే నేను తప్పు చేస్తే ఎవరు క్షమించాలి? ఎవరు నన్ను బాగు చేయాలి? కనుక దానికి క్షమాపణ ఉండదు. ఇందువలన మీలో అనేకులు నిద్రించున్నారు. సో ఇప్పుడు నిద్రించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నది చాలా మందికి ఉన్న ప్రశ్న. ఇలా నిద్రించిన వాళ్ళు ఏమండి? చచ్చిపోయిన వాళ్ళు వేరు, నిద్రించిన వాళ్ళు వేరు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను ఈ మాటలు చెప్పి నిద్రించెను. పౌలు అతని చావునకు సమ్మతించెను అని ఉంది. స్టెఫెను నిద్రించెను, అతని చావునకు సౌలు సమ్మతించెను. ఇప్పుడు అది చావా నిద్ర? రెండునా? ఒకటేసారి 2 జరిగినాయా? వెరీ గుడ్. సౌలు అప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కదా. సో ధర్మశాస్త్రం కింద ధర్మశాస్త్రం ఏముంటుంది? చచ్చిపోయాడు అంటుంది. కృప ఏముంటుంది? అతను నిద్రించాడు. పాత నిబంధనలో ఈ నిద్రించిన వాళ్ళను నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి విలువగలదే అని చెప్పింది. నీతిమంతుల మరణం అని. ఎందుకంటే యేసు ప్రభు అప్పటికి రాలేదు కనుక మరణం అనే పదం వాడారు. యేసు వచ్చిన తర్వాత నిద్ర అనే పదం వాడారు. పౌలు కూడా అన్నాడు కదా, సహోదరులారా నిద్రించున్నగా వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అన్నాడు కదా. సో నిద్రించుట జరుగుతుంది. ఎవరు? ఈ విశ్వాసి. ఈయన విశ్వాసిగానే ఉన్నాడు కానీ కొన్ని బలహీనతల్లో, కొన్ని తప్పిదాల్లో ఉండే జీవితాన్ని ముగించాడు కాబట్టి నిద్రించాడు. అక్కడ చచ్చారు అనలేదు, నిద్రించారు అన్నాడు. సో వీళ్ళు పరలోకానికే యోగ్యులుగా ఉంటారు. ఎందుకు దేవుడు ఇక్కడే చంపేశాడంటే, వీన్ని ఇక్కడే చంపకపోతే వీని పాపములో వీడు మరణకరమైన పాపానికి వెళ్తాడు. మళ్ళీ ఈ మరణకరమైన పాపం చేస్తే కనీసం పరలోకానికి రాడు. కనుక నేను చంపేశాను. వాడు నిత్యత్వం నరకంలో కాలడం కంటే భూమి మీద ఆయుష్ ముగించుకొని నా దగ్గర రావడమే మంచిది కదా. మరి అలాగైతే ప్రభు వల్ల తిన్నప్పుడల్లా ఒక టఫీమని లేస్తే ఎంత బాగుండేది మన సంఘంలో. అమ్మయ్య, ఈరోజు ఆయన పరిశుద్ధుడు ఉన్నట్టు దేవుడు అందుకే పిలుచుకున్నాడు, నిద్రించాడని సంతోషపడే వాళ్ళం కదా. ఇక్కడ గమనించాలి, అల్పాయుష్, ఆయుష్,
దీర్ఘాయుష్ అనే పదాలు బైబిల్లో ఉన్నాయి. ఆయుష్, అల్పాయుష్, దీర్ఘాయుష్. నీ దినములకు ముందే నీవేళ చచ్చెదవు అన్నాడు కదా. నీ దినములకు ముందే అంటే నీ దినాలు ఇంతున్నాయి, కానీ ముందే పోయినోడు అల్ప ఆయుష్ కూడా అవుతున్నాడు. వీనికి ఆయుష్ దేవుడు భూమి మీద ఇక్కడ ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడు? అసలు విశ్వాసికి ఆయుష్ ఎందుకు ఇస్తాడు దేవుడు? ఇప్పుడు నేను ఒకసారి మే నెలలో బాప్టిజాలు ఇస్తున్నాను. గోదావరి నది మా దగ్గర, మహారాష్ట్ర నుండి మా దగ్గర నుండి ఇటు వస్తుంది, గోదావరి రాజమండ్రి దగ్గరికి వస్తుంది. అయితే మా దగ్గర మాత్రం చాలా మామూలు నీళ్ళు ఉంటాయి, బాప్టిజం ఇవ్వచ్చు. ఎండాకాలం మే నెలలో బాప్టిజం ఇస్తాను. 13 మంది లైన్ కట్టారు ఒడ్డుకు. నేను నీళ్ళలో ఉన్నాను, బాప్టిజం ఇస్తున్నా. ఇక ఒక్కొక్కరిని, నీవు పాపివని నీకు అర్థమైందా, యేసే రక్షకుడని నీకు అర్థమైందా, నీ కొరకు మరణించాడని అర్థమైందా, మారు మనసు పొంది కొత్త జీవితం జీవించాలని తీర్మానం చేసుకుని అన్ని అడిగి ఒక్కొక్కరిని ముంచి తీస్తున్నాను. ఒక ముసలమ్మ వచ్చింది, పండు ముసలమ్మ. పాపం ఈమె చనిపోకముందే కనీసం దేవుని అన్నది ఎరిగింది పొట్ట అనుకొని సంతోషపడి, అమ్మా యేసే దేవుడని నీకు అర్థమైందా? అర్థమైందయ్యా. నువ్వు పుట్టుకతో పాపివని నీకు అర్థమైందా? అర్థమైందయ్యా. మరి ఇప్పటి నుండి కొద్ది ఆయుష్ అయినా ఉంది కదా, ఆ కొద్ది ఆయుష్ అయినా ఇప్పటి వరకు జరిగించిన పాపం జరిగించకుండా కొత్త జీవితం జీవిస్తానయ్యా. అయితే నీ మాటలతో నీవే ప్రార్థన చేయమ్మా అన్నాను. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకోవాలని ఉంది కదా, సో నువ్వు ప్రార్థన చేయమ్మా అన్నాను. చేయమంటే ఆ అమ్మ కళ్ళు మూసి, అయ్యా పెద్ద కోడలు పాచిపోయిన అన్నం పెట్టింది, దాని సంగతి చూసుకో అంటుంది నన్ను ఇక్కడ నుండి ప్రార్థనలోండి. అలాగే నా చేతులు పట్టుకున్నది గట్టిగా, వదులుదా ఉంటే కూడా గట్టిగా పట్టుకొని నాకు చెబుతుంది, చిన్న కొడుకు డబ్బులు ఇచ్చిపోరా అంటే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, వాని సంగతి చూసుకోను. ఈ ప్రార్థన ఏంటో తెలుసా? ఆమె జీవితంలో జరుగుతున్న నష్టాలన్నీ లిస్టు చెప్తుంది ఇక్కడ. మే నెల ఎండ పైనుండి కొడుతుంది, కింది నుండి వేడి నీళ్ళు. ఇవి నీళ్లు భరిస్తున్నాను, ఇది భరిస్తున్నాను. ఈమె ప్రార్థన ఒక పట్టాన అయిపోవట్లేదు. ఉండి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచి ఒడ్డుకు చూసరికి అందరు నన్ను చూస్తున్నారు, ఇప్పుడు ఈ పాస్టర్ ఏం చేస్తాడో చూద్దామని. ఈమె ప్రార్థన అయిపోదు, ఈయన బ్యాప్టిజం ఇవ్వడు, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని చూస్తాడు. అమ్మ ఆపు, కాస్త ఆపు అమ్మ, ఆపు. ఆగయ్యా, ఇంకా కొన్ని చెప్పేటి ఉన్నాయి అంటుంది మళ్ళీ. ఇలా సుమారు 2-3 నిమిషాలు ప్రార్థనే నడుస్తుంది. ఇక బలవంతంగా ఆపి, అమ్మ నువ్వు తర్వాత రాబో, బ్యాప్టిజం తర్వాత ఇస్తానని ఆ సంఘ పెద్దకు చెప్పాను. ఏమయ్యా కొంచెం ఆమెకు సరిగ్గా నేర్పించకుండా ఇటెందుకు పంపారు? నేను పిచ్చి పిచ్చి బ్యాప్టిజాలు ఇవ్వ కదా, సరిగా అర్థం కాకుండా నేను ఇవ్వను. ఎంత పెద్దోళ్ళన్నా కానివ్వండి, ఎంత సీనియర్ క్రిస్టియన్స్ అన్నా కానీ నాకు అనవసరం. పంపించి మర్యాదగా ఆమెకు నేర్పించండి, అప్పుడు మళ్ళీ ఆమె ఒక్కదాని కొరకు వచ్చి బ్యాప్టిజం ఇస్తాను, కానీ ఇట్లా నేను చిన్న చితక బ్యాప్టిజాలు ఇవ్వనని చెప్పేసి పంపించేశాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వ్యక్తి దేవుడు నిర్ణయించిన ఆయుష్ ఒకవేళ 100 సంవత్సరాలు అనుకుందాం. వీడు అల్పాయుష్కుడు ఏం చేస్తున్నాడంటే 50కే ముగించేస్తున్నాడు. దేన్ని బట్టి అంటే వాడు చేసిన అపరాధమును బట్టి, క్రీస్తు శరీరమును పడయోగ్యంగా తాకినందుకు. మరికొందరికి 100 సంవత్సరాలు దేవుడు పెడితే వీళ్ళేమో 110 దాకా బ్రతుకుతున్నారు. హిజ్కియాకు ఆయుష్ పొడిగించితే బ్రతికాడు కదా, బ్రతుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క నీతి, మంచితనము, నడవడి, సాక్ష్యము ద్వారా ఈ 10 సంవత్సరాలు ఇతనికి లైఫ్ ఎక్స్టెన్షన్ చేస్తే, జీవితాన్ని పొడిగిస్తే మరొక్కరైనా రక్షించబడే అవకాశం ఉందని దేవుడు అనుకుంటే నీ జీవితాన్ని ఇక్కడితో ముగించాలి, కానీ ఇక్కడి వరకు పొడిగిస్తుంటాడు. ఈ అల్పాయుష్కులు ఎవరంటే ప్రభు యొక్క బల్లలో అయోగ్యముగా పాలు పొందిన వారు అల్పాయుష్కులు. వీళ్ళు మరణకరమైన పాపం కాకముందు జీవితం ముగించారు కాబట్టి పరదైసులోనికి వెళ్తారు. మరి లాభమే కదా, మంచిదే జరుగుతుంది కదా అంటే కాదు, నిత్యమైన నష్టం జరుగుతుంది. ఏమిటి ఆ నష్టం అంటే, పరలోకంలో మనం ఈ భూమి మీద సాధించాల్సింది మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదగడానికి ఉన్నది ఆయుష్. ఈ ఆయుష్ ఉన్నంత మట్టుకే ఎదుగుతాం, తర్వాత ఇక 1 ఇంచు కూడా ఎదగం మనం. రవ్వంత మహిమ కూడా రాదు మనకి. ఇక్కడ ఆయుష్ ఎంత ఉందో ఇక్కడే అధిక మహిమను సంపాదించాలి. అయితే ఇతను మహిమ నుండి అధిక మహిమ ఇక్కడి వరకు వచ్చాడు, పోయాడు. ఇతని నిత్యత్వంలో
ఇది 35 మార్క్స్ అనుకోండి, 35% మహిమతోనే నిత్యత్వంలో ఉంటాడు. మధ్యలో ముగించేశాడు కదా జీవితాన్ని, ఆ తక్కువ మహిమలో ఉంటాడు. కానీ కొందరు ఈ ఆయుష్ వరకు ఉంటారు, దీర్ఘాయుష్ వరకు ఉండి సంపూర్ణతను సాధించి ఇక్కడ ముగిస్తారు వాళ్ళ జీవితాన్ని. వీళ్ళు 100% మహిమలో ఉంటారు. చేప మాంసం వేరు, మనుష్య మాంసం వేరు, పక్షి మాంసం వేరు, జంతు మాంసం వేరు, అలాగే పునరుత్థానములోను ఉండును. నక్షత్రమునకు నక్షత్ర మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, అలాగే పునరుత్థానములోను ఉండును. సో పునరుత్థానంలో మహిమలు వేరుగా ఉండును. కాబట్టి ఒకడు ఈ అల్పాయుష్తో ముగిస్తే ముగిస్తే వీడు జీవితంలో ఇంత మహిమలోనికి ఎదిగాడు, అక్కడే ఉంటాడు. ఒక 10% ఉంటాడు. వాడి నిత్యత్వంలో కూడా వాడు 10%లోనే ఉంటుంటాడు. ఏదో చిన్న 0 వాట్స్ బల్బు లాగా, బాత్రూంలో ఉండే 10 వాట్స్ బల్బు లాగా వెలుగుతుంటాడు వాడంతే. కానీ మనం ఎలా వెలగాలన్నాడు? నీతిమంతులు నా తండ్రి రాజ్యములో జీవవాక్యమును చేతబట్టుకొని ఈ మూర్ఖులకు ఈ ప్రజల మధ్యలో మీరు జ్యోతుల వలె ఉన్నారు అన్నాడు ఫిలిప్పి 2:17. ఇక్కడ ఉన్నప్పుడే జ్యోతులం మనం. నా తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశించెదరు అన్నాడు 13:43 మత్తయి సువార్త. సో ఇక్కడ ప్రకాశించాలట. ఈ ప్రకాశము కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, సంఘాన్ని మనకి ఇవ్వలేదు, సహవాసాన్ని, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, బోధ ఇవి మనకి ఇస్తున్నది ఎందుకంటే ఇంతతో ముగించు ఇంతతో ముగించని కాదు, ఇక్కడికి చేరుకొని ముగించమనడానికి ఇది పాఠశాల. కనుక ప్రభు వల్ల అన్నది అందులో ఒక ఆత్మీయమైన శ్రేష్టమైన అనుభవం. దాని ద్వారా నిత్యమైన లాభాలైనా పొందుతావు, నిత్యమైన నష్టాన్నైనా ఎదుర్కొంటావు. ఇది సముఖపు రొట్టెల బల్ల యొక్క ప్రాముఖ్యత. ఆత్మీయమైన ఆహారము దేవుని వాక్యము రొట్టెల బల్లయే, ప్రభు బల్ల కూడా నాకు రొట్టెల బల్లయే, క్రీస్తు స్వభావము కూడా నాకు బల్లయే. 3 ఉన్నాయి బల్ల అనుభవంలో, 3 ఉన్నాయి. వాక్యము నా అంతరంగ పురుషుడికి ఆహారమే, జీవాహారమే. ప్రభు బల్ల కూడా నా అంతరంగ పురుషుడికి జీవాహారమే. యేసుక్రీస్తు లక్షణములను మేము బోధిస్తున్నామే, అవి కూడా నా అంతరంగ పురుషునికి ఆహారమే. సో ఆ లక్షణములను బట్టి నా అంతరంగ పురుషుడు బలము నొందుతూ ఉంటాడు అన్నమాట. వాక్యము, యేసుక్రీస్తు స్వభావం, యేసుక్రీస్తును పూజించడం, ఈ 3 రకములైన ఆహారము నా బ్రతుకులో ఉండడము నిజమైన ప్రత్యక్ష గుడారపు ఆరాధన అనుభవము. ఏమైందండి? లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభు బల్ల, సముఖపు రొట్టెల బల్ల తర్వాత మనకు దీపస్తంభము కనబడుతుంది. 7 కొమ్మలు కలిగిన దీపస్తంభము. ఈ 7 కొమ్మలు క్రింద నుండి చూస్తే వేరు వేరు సైజుల్లో ఉంటాయి, కానీ పైన చూస్తే సమానముగా ఉంటాయి. ఒక ఆయన 50 సంవత్సరాల సీనియర్, మరొక ఆయన 2 సంవత్సరాల సీనియర్. 50 సంవత్సరాలైనా నేను నీకంటే పెద్దవాడిని అని తను తాను అహంకారము పూనకూడదు. 2 సంవత్సరాల క్రైస్తవుడు నేను క్రొత్త కదా, నాకేమీ తెలియదు అని కృంగిపోకూడదు. క్రీస్తు సంఘంలో జరగాల్సిన ప్రక్రియ ఏమిటో, పెద్దవాడు చిన్నవాడు అందరూ కలిసి సమానమైన ప్రేమ, సమానమైన వెలుగు, సమానమైన అనుభవమును కలిగి ఉండేదే క్రీస్తు సంఘం యొక్క అనుబంధం. ఇక్కడ హెచ్చుతగ్గులు లేవు, కులమతాల భేదము లేదు, ఆస్తులు అంతస్తులు పేదరికం యొక్క విభేదము లేదు, వృద్ధుడు చిన్నవాడు అని భేదము లేదు, స్త్రీ పురుషుడు అని తేడా కూడా లేదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద చర్చ్. సంఘములో అందరూ సమానమే.
నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ మధ్యలో దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళను పాత వాళ్ళు ఎంతమంది నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళను బలపరుస్తున్నారు? ఏమండి, ఎవరికి వాళ్ళు వేసుకోండి ఈ ప్రశ్న. కొత్త వాళ్ళైన వాళ్ళు కొంచెం వాక్యము తెలిసిన వాళ్ళను, ప్రార్థనలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత మన సమస్యలు పంచుకొని వారి ప్రార్థన సహాయం కోరుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరి బలహీనతలు తెలియగానే వాళ్ళను భూతద్దంలో పెట్టి చూసి వాళ్ళ తప్పిదాలను ఇంకా పైకి బాగా ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది క్రీస్తు సంఘము కానే కాదు. క్రీస్తు సంఘం యొక్క లక్షణం ఇది కానే కాదు. అది దీపస్తంభము నేర్పిస్తుంది నాకు. ఏమిటంటే, నా వెలుగు అందరికీ సమానముగా ఇవ్వాలి. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు పెద్ద కులం వాడికి కొంచెం ఎక్కువ వెలుతురు, తక్కువ కులం వాడికి కాస్త తక్కువ వెలుతురు. ఏమండి, చేపలకు, రొయ్యలకు సూర్యుని వెలుతురు అవసరమేనండి? అవసరమేనా? రైట్. ఇప్పుడు విశ్వాసరావు గారికి చిన్న చెరువు ఉందనుకోండి, మరెవరికో ధనవంతుడికి పెద్ద చెరువు ఉందనుకోండి, ఆయనకు ఎక్కువ వెలుతురు, ఈయనకు తక్కువ వెలుతురు, అలాగ సూర్యుడు ఇస్తున్నాడా? సో ఆకాశంలో దేవుడు పెట్టిన సూర్య, చంద్ర, నక్షత్రాలు దేనికి ముంగుర్తుగా పెట్టాడట? దేనికి సాదృశ్యంగా పెట్టాడు? రైట్, అది వచనంలో ఉంది, కరెక్టే. కానీ సూచనలుగాను పెట్టాడు. దేనికి సూచన? సంఘములో ఉన్న మనకు సూచనగా పెట్టాడు ఆకాశంలో. వ్యతిరేకించే వాళ్ళకు కూడా, అబ్బా ఎండ పాడుగాను, బాగా ఎండ కొడుతుంది, చిచి చిచి చెమటలు వస్తున్నాయి అని తిట్టుకుంటారు చాలామంది ఎండాకాలంలో. తిట్టాడు కాబట్టి వాడు తిడుతున్నాడులే, వద్దులే అనుకుంటాడా సూర్యుడు? పోనీ తిట్టావు కదరా, ఇంకా కొంచెం దగ్గరికి వస్తాను నీకు అనుకుంటాడా? అలా రాడు. అలాగే అందరి పట్ల సమానమైన ప్రేమను ప్రదర్శించగలిగినదే నిజమైన క్రీస్తు సంఘము. దాన్ని చూపిస్తుంది దీపస్తంభం. మనం పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, అందరూ మాత్రం దేవునిలో సమానముగా వెలగాలి. అందుకే మీరు గమనిస్తే ప్రత్యక్ష గుడారంలో ఆవరణములో తుమ్మకర్ర వాడాడు, బలిపీఠము దగ్గర ఇత్తడి వాడారు, గంగాళము దగ్గర ఇత్తడి వాడాడు. కానీ పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టగానే బంగారపు వస్తువులను చూశాడు. బంగారం అన్నది పాత నిబంధనలో ఎక్కడ కనిపించినా అది దైవిక స్వభావమునకు ముంగుర్తు. వెండి ఎక్కడ కనిపించినా అది దేవుని విమోచనకు ముంగుర్తు. ఎందుకంటే ఆ రోజుల్లో కాయిన్స్ అనేవి లేవు, రూకలు లేవు. రూకలు మొట్టమొదట తయారు చేసిన వాళ్ళు ఎవరు? దానియేలు గ్రంథము చెప్పినప్పుడు నేను ఏడ్చాను ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. మాదీయ పారసీకులు వాళ్ళు మొట్టమొదట వెండితో రూకలను చేసి ఈ రూకలే వస్తువులు కొనడానికి, అమ్మడానికి వాడుకోవాలి అంటూ మొట్టమొదట కాయిన్స్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఇత్తడితో తయారు చేసింది ఎవరు? ఇత్తడి ఎవరికి గుర్తు? దానియేల్లో ఉండండి మీరు. గ్రీకు, వెరీ గుడ్ అమ్మా. గ్రీకు సామ్రాజ్యము ఇత్తడిని వాడారు. లోహములో, ఇత్తడి లోహంతో ఇంటి ఆభరణాలు, యుద్ధాభరణాలు, హెల్మెట్లు, మైమరువు, ఖడ్గములు, ఇవన్నీ కూడా ఇత్తడితో వాళ్ళు తయారు చేసి వాడారు. కాయిన్స్ కూడా ఇత్తడితో వాడారు వాళ్ళు. సో ఇలాగున రూకలు వాడకం అనేది మొట్టమొదటిగా మాదీయ పారసీకుల ద్వారా వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ బంగారం అన్నది దేవుని స్వభావాలకు, దేవుని వ్యక్తిత్వానికి ముంగుర్తుగా ఉంటే, వెండి అనేది విలువ పెట్టి కొనబడిన వారము అనడానికి ముంగుర్తుగా ఉంటుందన్నమాట. రిబ్కాకు ఎలియాజరు ఆ బావి దగ్గర నీళ్ళ సంగతి అయిపోగానే ఆమెకు బంగారు ముక్కు కమ్మి, బంగారు చేతులకు కడియములు, బంగారము వెండితో కూడిన హారము వేశాడని ఉంది. దీన్ని పట్టుకొని ఈ రోజుల్లో మరి పెళ్లి పిల్లకి ఏమేస్తారు? మీరేమేస్తారు? పాస్టర్లు అలా కాదమ్మా, అవన్నీ ముఖ్యం కాదు అంటే, అబ్బాయి బైబిల్లో ఉంది కదండి అని మాకు చెప్తుంటారు ఉల్టా.
మరి నేను అడుగుతున్నాను పెళ్లి చూపుల్లోనే, బైబిల్లో పురుషులకు 8వ దినమున సున్నతి చేయవలనన్నది మీ అబ్బాయికి చేశారా? చేయకపోతే మేము అబ్బాయిని చేసుకోమమ్మా. పిచ్చి పిచ్చి అని మాకే నేర్పితే ఎట్లా మీరు? పాత నిబంధన అంతా ఛాయ మాత్రమే. వ్యక్తులు, ఆభరణాలు, స్థలాలు, ఉపకరణాలు, పట్టణాలు, సంఘటనలు, ఎవ్రీథింగ్ ఈజ్ షాడో ఫర్ ద న్యూ టెస్ట్మెంట్. క్రొత్త నిబంధనకు అది ఛాయ మాత్రమే. బంగారము వేసుకోమని కాదు, వెండి వేసుకొని తిరగండి అహో అని కాదు. అవి బంగారు ముక్కు కమ్మి ఇస్సాకు ఎందుకు పంపించాడంటే, ఆ ముక్కుకు ఆ బంగారు కమ్మి తగిలించుకున్నప్పుడు ఇప్పుడు ఈమె శ్వాస తీయాలి అంటే ఈ బంగారపు వాసనే పోవాలి లోపలికి. అవునా? రాగి బిందెలో నీళ్లు తాగండి అంటున్నారు కదా ఇప్పుడు చాలా మంది. ఎందుకు రాగి బిందెలో నీళ్ళు పోస్తే? రాగి బిందెలో నీళ్లు పోస్తే రాగి కూడా అందులో కలుస్తుంది, తద్వారా నీళ్ళ మలినాన్ని అది పీల్చేసుకొని ఫ్రెష్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. అది మనకు మంచిది. రాగిలో ఉన్న మినరల్స్ కూడా మన బాడీకి మంచివని రాగి బిందెలో నీళ్ళు తాగండి, రాగి బిందెలో నీళ్ళు తాగండి అంటారు. అంటే అప్పుడే గ్లాసులో ఆర్ఓ వాటర్ పట్టుకొని తాగితే ఏం కాదు. రాత్రంతా నీళ్లు బట్టి బిందెలో రాత్రంతా ఉన్న తర్వాత వాటిని మరొక దాంట్లో పోసుకొని తాగండి, లేకపోతే అందులో ఉంచే గ్లాసులో పోసుకొని తాగండి. అప్పుడు రాగితో కలిగే శరీరానికి అవసరమైన మేలు కలుగుతుంది. ఈ రాగి నా బాడీలోనికి పోతుంది కదా నీళ్ల ద్వారా. అలాగే ఈ ముక్కు కమ్మి బంగారుది పెట్టడం ద్వారా ఆమె శ్వాస పీల్చినప్పుడు ఇస్సాకే తన శ్వాస, శ్వాస వదిలినప్పుడు ఇస్సాకే తన శ్వాస. అది కావాలని పంపించాడు. అలాగే బంగారు హారము, వెండి హారము 2 పంపాడట మెడలో వేయమని. వెండి ఏమో రిబ్కాను ఇస్సాకు విమోచిస్తున్నాడు అనడానికి ముంగుర్తు. బంగారమేమో దైవిక లక్షణములు. ఏ ఇస్సాకు అయితే బంగారం పంపాడో ఆయన కొరకు నేను జీవిస్తాను, ఆయన వలె జీవిస్తాను. అలాగున్న దేవుని బిళ్ళరా, పాత నిబంధనలో వాటి కొరకు చూపించాడు, ఇక్కడ కూడా మందిరంలో కూడా చూపించాడు. అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఇత్తడి తెచ్చిపెట్టుకోండి, బంగారు తెచ్చిపెట్టుకోండి అంటే ఏ చర్చిలో ఎవరు ఉండరు, దొంగలు పడతారు. బంగారు దీపస్తంభం చేసి ఇక్కడ పెట్టండి, చక్కగా చెరువుల్లో నుండి చిన్న దోణి వేసుకొని వచ్చి ఈ వెనుకకుండా ఎవడో పట్టుకొని వెళ్ళిపోతాడు అంతే. వాటిని వాడమని కాదు, వాటిలో ఉన్న భావం ఏమిటో క్రొత్త నిబంధన సంఘము అందులో ఉన్న అర్థాన్ని గ్రహించి జరిగించమని. ఆ అర్థాన్ని గ్రహించకుండా ఆ వస్తువే ప్రాముఖ్యమైనదిగా భావిస్తే విగ్రహారాధన అవుతుంది. ఇదే హిందువుల్లో జరుగుతున్న పొరపాటు. ఏమండి, ఇప్పుడు ప్రకృతిని దేవుడు చేశాడు. శంకరాచార్యులు ఏమన్నాడు? సర్వం బ్రహ్మమయం, అంతటా అన్నింటిలో దేవుడు ఉన్నాడు అన్నాడు. కాబట్టి చెట్టును చూసి కూడా మనకు నీడొస్తుంది కదా, ఇందులో కూడా దేవుడు ఉన్నాడు అందుకే నీడొస్తుంది అని చెట్టును మొక్కను పెట్టారు. రావి చెట్టు చాలా పెద్దది కదా, అది నీడిస్తుంది జంతువులకు, మనుషులకు, కాబట్టి దాన్ని మొక్కడం మొదలుపెట్టారు. ఇలాగన చెట్టులోని పాఠమును గ్రహించక చెట్టే దేవుడు అనుకున్నారు. చెట్టు ఏ విధంగా నీడనిస్తుందో భగవంతుడు కూడా మనకు అలాగే పోషిస్తున్నాడు. దేవుడు అగ్ని వంటివాడు అని బైబిల్లో ఉంటే అగ్నియే దేవుడు అని భావిస్తుంది హిందూయిజం. అందుకే దీపం ముట్టించినప్పుడు దాన్ని పట్టుకొని ఇప్పుడు ఇట్లానే బదులు దాన్నే పెట్టుకోరాదు కంటి దగ్గర, ఇంకా ఎక్కువ హీట్ తగులుద్ది కదా. దాన్ని దూరం పెట్టి చేతికి కూడా వేడి తగలకుండా అట్లా అని దాన్ని ఇట్లా అంటుంటారు వాళ్ళు. ఒక్కసారి పెట్టుకో, పర్మనెంట్గా యూజ్ అవుద్ది నీకు. అగ్నిదేవుడు ఏమండి, వరుణ దేవుడు మన పంటలకు మనకు వర్షాన్ని పరమాత్ముడే పంపిస్తున్నాడు. కాబట్టి ఆ వర్షమే దేవుడు అన్నారు, కానీ వర్షాన్ని పంపించిన వాడిని గుర్తించలేకపోతుంది. వస్తువును దేవుడిగా భావిస్తుంది. ఈ వస్తువులు కూడా ఇందులో పెట్టుకోవడం ద్వారా విగ్రహారాధన జరుగుతుంది. జాగ్రత్త. దానికి ఏదో ప్రాముఖ్యత, అమ్మో ఇది అక్కడిది, ప్రత్యక్ష గుడారంలో ఉంది కదా, కొంచెం దూరంగా ఉండాలి, దండం పెట్టుకోవాలి, దాని దగ్గరికి వెళ్ళకూడదు, విగ్రహారాధనగా మారిపోతుంది. జాగ్రత్త.
సత్యమును సత్యంగానే స్వీకరించాలి తప్ప అధిక నీతిమంతుడవై ఉండగోరకుము అని ఉంది. నువ్వు బైబిల్ చెప్పని నీతిని ఏదో పాటించి నేను చాలా గొప్ప భక్తి చేస్తున్నాను అనుకుంటే అది పాపమే అవుతుంది సుమా. దేని రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు, దాని ఎదుట సాగిలపడ దేని రూపం కూడా, యేసు ప్రభు రూపం కూడా చేసుకోకూడదు. సో పాత నిబంధనలో ఉన్న వస్తువులు, దాంట్లో ఉన్న భావము చాలా ప్రాముఖ్యం, కానీ వస్తువు ప్రాముఖ్యం కాదు. వస్తువే ప్రాముఖ్యమైతే ఇప్పటి వరకు మరి ఆ టెంపుల్ లేదెందుకు, ఆ దేవాలయం లేదు, ఈ ఉపకరణాలను ఎక్కడ పోయాయి? దేవుడికి చేత కాలేదా కాపాడుకోవడానికి వీటిని? ఎక్కడో పోయేందుకు? వాటిలో ఉన్న భావము యేసుక్రీస్తు వచ్చే వరకు లోకానికి, ఇశ్రాయేలుకు చెప్పాలనుకున్నాడు దేవుడు. యేసు వచ్చే వరకు చెప్పాడు. ఇప్పుడు వాటి అవసరత లేదు కనుక వాటిని దేవుడు. సో గమనించాలి, అన్నిటికీ ఒక కాలము నియమించాడు, అది యేసు వచ్చే వరకు. పండుగ, అమావాస్య, కొలసీ పత్రిక 2:14-16లో పండుగ, అమావాస్య, అన్నపానములు, ఏది తినాలి ఏది తినొద్దు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలుకు ఆచారములుగా ఉండేవి. కానీ ఇవన్నీ క్రీస్తులో నెరవేరాయని చెప్పేశాడు అక్కడ. యేసుక్రీస్తులో నెరవేరాయి కనుక ఇక మీరు వాటితో పని లేదు. క్రీస్తులోనే నా పస్కా పండుగ, క్రీస్తులోనే నా 7 పండుగలు, క్రీస్తే నా జీవహాహారము కనుక అన్నపానముల విషయం నేను పట్టించుకోను, నిజమైన ఆహారం నాకు దొరికింది కనుక. అమావాస్యను పట్టించుకోను, నిజమైన అమావాస్య నాకు క్రీస్తులోనే ప్రారంభం అవుతుంది కనుక. అమావాస్య ప్రారంభం అవుతుందని చెప్పాను. ఎందుకో తెలుసా? అమావాస్య అంటే మనకంతా అదేంది చీకటి చీకటి ఉంటుంది, అది పాపానికి గుర్తు కదా అని మన వాళ్ళు అనుకుంటారు. మరి మన అమావాస్య పాపానికే గుర్తు అయితే అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, పండుగ దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి అన్నాడు దావీదు. పండుగ అప్పుడు అంటే కొమ్ము ఊతాం, అమ్మ సంతోషం. మరి అమావాస్య నాడు ఎందుకు ఊదమన్నాడు? ఏమీ లేదు, సింపుల్. అమావాస్య లేకుండా పున్నమి లేదు. అది అమావాస్య పున్నమికి దారి తీస్తుంది 14 దినములు. దీన్ని అమావాస్య అంటే మీరు ఏదో చీకటి చీకటి నష్టం అన్నట్టుగా భావిస్తున్నారు కదా. అమావాస్యని ఇంగ్లీష్లో హాఫ్ మూన్ అంటారు. అంటే మూన్ ఇంకా పూర్తిగా వెలగలేదు కానీ వెలుగుతుంది అని. సో ఇది లేకుండా ఇది లేదు. ఇది జరగాలంటే ఇక్కడే ప్రారంభం కావాలి. అలాగే విశ్వాసి జీవితంలో మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని సంఘంలోనికి వచ్చి శిష్యులను బలపరిచారు అని ఉంది. మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో అంటే ఈ అమావాస్య నాటి పరిస్థితుల గుండా ఇక్కడికి చేరుకుంటామని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇది కావాలి నా జీవితం అంటే ఇది ఉండాలి. సంఘము శ్రమల్లోనే పుట్టింది కదా. యేసు ప్రభు చంపితేనే కదా సంఘం పుట్టింది. సంఘం పుట్టినప్పుడు కూడా 196వ సంవత్సరం వరకు కూడా శ్రమలే. ఎంతటి శ్రమలంటే తరిమి కొట్టారు, దేశ దేశాలకు పారిపోయేంత తరిమి కొట్టారు, శ్రమలే. కాబట్టి అమావాస్యను వేరుగా తీసుకోకూడదు. ఏమండి, ఈ వెలుగుచున్న జీవితం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మత్తయి సువార్త 5:14. అలాగే ఎఫెసీ పత్రిక 5:8-14. ఈ ఒక్క వచనం చదువుతారా? ఎఫెసీ 5:8-14 చదువుతారా? వెలుగు అనేది ఎలాగున మనలో కనిపిస్తుంది, దీపస్తంభముగా ఒక్కొక్క విశ్వాసి ఎలా ఉండగలడు అనడానికి ఆ ఒక వచనం చూడండి. ఇంకా మిగతా వచనాలు కూడా ఉన్నాయి కానీ అదొకటి చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. రైట్, ఇంకా చదవమ్మా నెక్స్ట్. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఆ వెలుగు అనే ఫలము నాలో ఉందా లేదా అంటే ఈ ఫలాలు కనిపించాలట. ఏ ఫలాలంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. సమస్త విధమైన మంచితనం నాలో ఉంటే నేను వెలుగుతున్నాను, దీపస్తంభమే నేను.
నీతి, దేవుడికి ఇష్టమయ్యే నీతి ప్రకారం నేను జీవిస్తున్నానంటే నాలో వెలుగు ఫలం ఉన్నది. అలాగే సత్యము నాలో ఉండాలి. ఏ సత్యము? రే దూరం కూర్చో. ఎందుకు టీచర్? వాసన వస్తుంది రా. స్నానం చేయలేదా? చేసాను టీచర్. ఇప్పుడు సత్యమే చెప్పాడా లేదా? ఆ సత్యం సంగతి అడగట్లేదు దేవుడు. యేసు అను సత్యం, వాక్యమను సత్యం, వాక్య సారాంశము అను సత్యం. ఏమండి, బైబిల్లో సత్యం 3 రకాలుగా ఉంది. నీ వాక్యమే సత్యము దావీదు అన్నాడు 119, 160. నీ వాక్యమే సత్యం. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 14:6 నేనే సత్యము. యేసుప్రభు అన్నాడు 17:17 యోహాను సువార్తలో నీ వాక్య సారాంశమే సత్యం. ఇప్పుడు యేసు సత్యమా, వాక్యము సత్యమా, వాక్య సారాంశము సత్యమా? 3 సత్యమేనా? ఇప్పుడు 2 4, 2 6, 2 8, 3 సత్యమేనండి. మరి ఇక్కడ వేరువేరు కనబడుతున్నాయి కదా. యేసు అనే వ్యక్తి సత్యము, వాక్యం అన్నది సత్యం, వాక్య సారాంశం సత్యం. 3 సత్యం అయితే వాక్యమే దేవుడై ఉన్నాడట, అందుకని సత్యమట. మరి ఆ మాత్రం దానికి 2 ఎందుకు చెప్పాలి? ఒకటి సంగతి చెప్తున్నారు కదా. వాక్యమయ్యున్న క్రీస్తు సత్యం అంటే అయిపోయేది కదా. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇన్ని రకాల అబద్ధ బోధలు పుట్టడానికి ఇది అర్థం కాలేదు. ఈ సూత్రం అర్థం కాక అబద్ధ బోధలు పుట్టాయి. ఏమిటంటే, నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటికి వచ్చిన తర్వాత ముగిస్తాను, సరేనా? దీంతో ముగించేస్తాను. మీ ఇంటికి వచ్చాను నేను. మీ ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారికి టీ అంటే ఇష్టమని మీకు బాగా తెలుసు. తెలియని వాళ్ళు ఇప్పుడైనా తెలుసుకోండి. టీ అంటే బాగా ఇష్టం అని తెలిసి పాస్టర్ గారు కూర్చోండని పరిగెత్తుకొని పోయి, తొందరగా అమ్మ రాక పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికని పరిగెత్తుకొని పోయి పాలు పొయ్యి మీద పెట్టేసి పాస్టర్ గారిని పలకరిద్దాం, కొంచెం మరిగిన తర్వాత టీ పొడి వేద్దాంలే అనుకొని వచ్చి మాట్లాడి అమ్మ టీ ఇస్తా అన్నారు కదా, అయ్యో నా మతి మండ, టీ పాలు పరిగెత్తుకొని పోయి పాలు పోసుకొని వచ్చి టీ తాగండి పాస్టర్ గారు అన్నారు. టీ అవుద్దా కాదా? మరి టీలో పాలు ఉండవా? టీ పొడి కూడా వేస్తేనే టీ అవుద్దా? పంచదార కూడా వేయాలా షుగర్ పేషెంట్స్కి? షుగర్ పేషెంట్కు వితౌట్ షుగర్ ఛాయ్ అని చెప్తారు అనమాట వాళ్ళు. ఓకే, ఇప్పుడు టీ అనగానే టీలో ఒక పదార్థం పాలు ఉంటుంది, నో డౌట్. కానీ ఒట్టి పాలే టీ కావు, ఒట్టి టీ పౌడరే టీ కాదు, ఒట్టి షుగరే టీ కాదు. ఇవి 3 వేరువేరుగా ఉన్నప్పుడు వాటికి వేరువేరు పేర్లు ఉన్నాయి. ఆ 3 కలిసి మరిగించి వడగట్టి దాని సారము తీసినప్పుడు అప్పుడు అది టీ అయింది. అలాగే యేసు సత్యము నిజమే, వాక్యము సత్యము నిజమే, వాక్య సారాంశమే సత్యము. యేసుక్రీస్తు మనకు తెలిసిపోయాడు కాబట్టి ఇక వాక్యం అవసరం లేదు అంటే బుద్ధిహీనత. ఒకవేళ యేసు ప్రభు వాక్యం ఒకరే గనక, నాకు 2 సంగతి తెలుసు, వాక్యం తెలుసు, 66 గ్రంథాల సారాంశం తెలుసు, యేసు ప్రభు గురించి కూడా తెలుసు కనుక నాకు సారాంశం అక్కర్లేదు కాబట్టి సత్యం అంటే సరిపోదు. యేసును వాక్య సారాంశమును తీసినప్పుడు అది పరిపూర్ణమైన సత్యం అవుతుంది. ఇక రెండవది, ఈ స్లైడ్తో ఆపేస్తానండి. 20వ స్లైడ్ ఇది. నేను 39 స్లైడ్లు చేసుకొని వచ్చాను కదా, 37 రైట్. ధూపవేదిక, ఇది ఆరాధనకు సంబంధించిన అది. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉన్నాయి. మొదటిది సముఖపు రొట్టెల బల్ల, రెండవది దీపస్తంభము, మూడవది ధూపవేదిక. ఇది కూడా బంగారంతోనే చేయబడింది. ఇందులో పైన ధూపము వేయాలి అంటే
అందులో ఉండ సువాసన రావాలి. ఇప్పుడు చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనం ఏమేం పదార్థాలు వేయాలో అక్కడ చెప్పాడు. ప్రత్యక్ష గుడారంలో వేసే ధూప వేదిక మీద ఏమేం పదార్థాలు ఎంత ఎంత ఉండాలి. మరియు యెహోవా ఆ, మోషేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సామ్రాణిని సమాభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్యమేలకును పని చొప్పున కలపబడి ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. సుగంధ ధూప సంభారం. సుగంధ అంటే మంచి వాసన, ధూపం అంటే పొగ, సంభారం అంటే మిక్చర్ అన్నమాట. సో మూడోది ఏంటమ్మా? జటామాంసి, గోపీచందనం, గంధపు చెక్క. ఓకే, ఈ 4 సమభాగములుగా ఉండాలి అన్నాడు కదా. సమభాగములుగా ఈక్వల్ రేషియోలో ఉండాలి. 25%, 25%, 25%, 25%, 100%. సమభాగములుగా ఉండి ఆ మిక్చర్ను ఈ నిప్పుల మీద, ఈ ధూప వేదిక మీద నిప్పులు ఉంటాయి, వాటి మీద వేసినప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంతా సుగంధపు వాసనతో నిండి ఉంటుంది. ఇది ఎప్పుడూ ఈ వాసన వస్తూనే ఉండాలి, రాత్రి పగలు వస్తూనే ఉండాలి. దేవుని ఆరాధనలో పరిమళ వాసన భరితమైన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడికి వచ్చి దేవా దేవా అని పెదవులతో అన్నంత మాత్రాన సరిపోదు. నీ జీవితం గుండా ఈ సుగంధపు వాసన వస్తుందా లేదా, పరిమళ వాసన వస్తుందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే రైట్. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మీ కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. 14, 15, 16 వరకు చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మేము దేవునికి క్రీస్తు అనే సువాసన అయి ఉన్నాం. నశించు సో ఇది నశించు వారి పట్ల అదే వాసన, రక్షింపబడు వారి పట్ల కూడా అదే వాసన. అంటే అసలు నా జీవితమే ఆ వాసన. ఈ పరిమళ వాసన లేని ఆరాధన, ప్రార్థన దేవునికి అంగీకారమైన ధూపవేదిక కాదు. సుగంధ ధూప సంభారము, ఈ 4 కొత్త నిబంధనలో ఎక్కడ కనబడతాయంటే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో కనబడతాయి. ఏమిటి ఆ 4? మీకు అందరికి తెలుసు అవి. ప్రార్థన మొదటిది కాదు. ఎస్ అండి. విజ్ఞాపనముల తర్వాత ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఇది క్రొత్త నిబంధనలో వేయాల్సిన సుగంధ సంభారము, దేవుడికి ఇష్టమైన సుగంధ ద్రవ్యము. ఈ 4 సమపాళ్ళలో ఉండాలి సుమా నీ ప్రార్థనా జీవితంలో. ఎంతసేపు ఇదొకటే మనకు తెలుసు. ఆ ఒకటి కూడా, అయ్యా మా ఆయన్ని కాపాడు, నన్ను కాపాడు, నాకు తెలియకుండా ఎటో పోతున్నాడట, ఎటు పోకుండా ఇంటికే డైరెక్ట్ వచ్చాడు చూడు ప్రభా, మంచం దగ్గర మోకరిస్తే చాలు ఇదే ప్రార్థన. మా ఆయన్ని కాపాడు, నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, మాకు ఫ్రిడ్జ్ లేదు, పక్కింటిలోకి ఉంది, మాకు ఫ్రిడ్జ్ ఇవ్వు ప్రభా,
మా ఇంటికి 2 వీలరే ఉంది, వాళ్ళకి 4 వీలర్ ఉంది, మాకు కూడా అది ఉండనివ్వు ప్రభా. ఇంటి ముందు స్థలం లేకున్నా పర్లేదు, ఎదుటి వాళ్ళతో కొట్లాట పెట్టుకొని అయినా అక్కడ కారు పెడతాం, కానీ మాకైతే కారు కావాలి ప్రభా. ఇది ఒక్కటే నీ ప్రార్థనలో ఎక్కువగా ఉంటుంది, సమానముగా ఉండటలేదు సుమా. అందుకు దేవుని దగ్గరికి అది సువాసనగా చేరట్లేదు. విజ్ఞాపనముతో ప్రారంభించండి. విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? ఇతరుల కొరకు మనము చేసే ప్రార్థన మొదటి ప్రయారిటీ అయి ఉండాలి. రెండవది ప్రార్థన, మూడవది యాచన. యాచకుడు యాజకుడు డిఫరెన్స్ చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పను. కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. 10 మంది శుద్ధులైరి కారా, ఒక్కడే వచ్చాడేమిటి అంటే 10లో 9 మంది కృతజ్ఞత చెల్లించట్లేదు, ప్రార్థన చేస్తున్నారు. దావీదు కుమారుడు మమ్మల్ని బాగు చేయంటున్నారు, బాగై వెళ్ళిపోతున్నారు, కానీ కృతజ్ఞత చెల్లించడానికి వచ్చేవాడు ఒక్కడే. ఇది కూడా క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి అన్నమాట. దేవా 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 మమ్మల్ని సహాయం చేయి, ఈ సమయం అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి, కొత్త అయ్యగారు వస్తే ఆయనను ప్రార్థన చేయండి మా కొరకు, అన్నీ చెప్తుంటారు. అవి అనుభవించినాక అయ్యగారి మొహం చూడరు, ఏమండి, కొత్త అయ్యగారి మొహం చూడరు, దేవుని ముఖం అంతకంటే చూడరు. ఇది లేదు మన జీవితంలో. ఈ 4 సమానముగా ఉన్నదే నిజమైన ధూపవేదిక. ఏమండి, ఆ తర్వాత నిబంధన మంచం, తర్వాత అది అతి పరిశుద్ధ స్థలం గురించి మనం చెప్పుకున్నప్పుడు దాని గురించి ధ్యానం చేద్దాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.